నమస్కారం. లైవ్ షోకి స్వాగతం. ముందుగా ఈరోజు అతిథులు శ్రీ ఆరా మస్తాన్ గారు, ప్రముఖ సెఫాలజిస్ట్. ఆయన ఎన్నికల సర్వేల్లో నిపుణుడిగా పేరుగాంచారు. రాహుల్ గాంధీ చేసిన ఆరోపణలు, ఆ తర్వాత వాటికి సంబంధించిన ఎలక్షన్ కమిషన్ రియాక్షను, అయితే ఏపీలో జరిగిన తీరుతెన్నులు, 12.5% ఓట్లు పెరిగినటువంటి వ్యవహారం గత ఎన్నికల్లో, అదే కూటమి గెలుపు కారణమైందా? అసలు మన మస్తాన్ గారు ఆ విషయాల మీద చాలా కూలంకషంగా మొదట్లోనే చెప్పారు. ఖచ్చితంగా ఆయన తన సందేహాలను వ్యక్తం చేశారు ఆ రోజుల్లోనే. ఇప్పుడు అవే సందేహాలని ఒక రకంగా చెప్పాలంటే రాహుల్ గాంధీ గారు కూడా చెప్తున్నారు. అలాగే ఈ అంశాల మీద ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాన్ని నిర్వహిస్తూ తన వీడియోల్ని రిలీజ్ చేశారు శ్రీ కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, ధర్మవరం నియోజకవర్గ శాసనసభ్యులు. ఆయన అక్కడ ఉండి ప్రతిరోజు ఉదయం సాయంత్రం జనంతో తిరుగుతూ ఉంటే ఆయనకేమో ఆయన పరాజయం ఎదుర్కొన్న తీరు ఆయనకే ఆశ్చర్యం కలిగించింది. మరి సూట్ కేసుతో వచ్చిన ఆయన బ్రహ్మాండమైన మెజార్టీతో గెలవడం కూడా అందరిని నివ్వెరపరిచింది. సో కారణం ఏదైనప్పటికి కూడా ఆ పరిణామాల మీద ఆయనకున్న అభిప్రాయాలు అవన్నీ కూడా ఆయన వీడియోలు, ఈ ఎలక్షన్ కమిషన్ సంబంధించినటువంటి వీడియోలు ఇవన్నీ కూడా వారు కూడా చేసి పాపులర్. వీరిద్దరి మీతోటి ఇవాళ దీని మీద ప్రత్యేకంగాను అలాగే మరికొన్ని ఇతర అంశాల మీద మాట్లాడదాం. ఇప్పుడు వీడియోలు చూద్దాం. అవి ఆసక్తికరమైన వీడియోలు. మొదటిది చంద్రబాబు నాయుడు గారు రంగుల మీద గతంలో వైసీపీ ప్రభుత్వం మీద చేసిన విమర్శలు, ఇప్పుడు మరి ఆయన ప్రభుత్వంలో మొత్తం పసుపు రంగు పూసివేస్తున్నారంటూ సోషల్ మీడియాలో వచ్చిన వీడియో అది. రైట్, ఇక వార్తల్లోకి వెళ్దాం. తెలంగాణ వార్తలు చూస్తే ఇలా ట్రై చేస్తే అంటూ స్థానిక ఎన్నికల మీద రేవంత్ రెడ్డి గారు వ్యూహం మీద కథనాన్ని ఇచ్చారు. అలాగే రాష్ట్రపతి అపాయింట్మెంట్ ఇవ్వకపోవడం అవమానకరమని కూడా ఆయన అంటున్నారు. అలాగే రైతు ప్రయోజనాలపై రాజీ పడబోమని ప్రధాని మోడీ గారు చాలా స్పష్టంగా చెప్పారు. రేవంత్కు కేసీఆర్ ఫోబియా పట్టింది అని కేటీఆర్ వ్యాఖ్య. బీసీ రిజర్వేషన్లు తగ్గించే కుట్ర జరుగుతోందని కిషన్ రెడ్డి ఆరోపణ. హైదరాబాద్లో ముంచెత్తిన వాన, సింగూరుకు గండి పడింది, ఏ క్షణంలోనే గండిపడే అవకాశం అంటూ మరో వార్త ఇచ్చారు. గంజాయి మత్తులో మెడికోలంట. హైదరాబాద్ రిసాల బజార్లో విక్రేత పట్టివేత. అతడి వద్ద కొంటున్న 32 మంది వైద్య విద్యార్థులటండి. చాలా దారుణంగా ఉంది పరిస్థితి. దేశంలో ఓట్ల దొంగలు, 5 రకాలుగా ఓట్ల చోరీ. రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు. అయితే ప్రమాణం చేస్తారా అని సవాల్ చేసిన ఎలక్షన్ కమిషన్. స్థానిక ఎన్నికలు నిష్పక్షపాతంగా జరపండి, ప్రశాంతంగా నిర్వహించేందుకు చర్యలు చేపట్టండి. రాష్ట్ర అధికార యంత్రాంగానికి హైకోర్టు ఆదేశం. కానీ హైకోర్టు ఇచ్చినా పట్టించుకునే పరిస్థితి ఉందా? తురకా కిషోర్ను తక్షణమే విడుదల చేయండి. హైకోర్టు చాలా స్పష్టమైన ఆదేశాన్ని ఇచ్చింది. ఇన్ని అక్రమంగా అరెస్ట్ చేశారని కూడా నిర్ధారించింది. రాక్షస కాండకు పచ్చజెండా అంటూ పులివెందుల్లో జరుగుతున్న ఘోర పరిస్థితి మీద కథనాన్ని ఇచ్చారు. విచ్చలవిడిగా ఓట్ల చౌర్యం జరుగుతోందని రాహుల్ గాంధీ ఆరోపించారు. ప్రమాణం చేయగలరా, ప్రజలను తప్పుదోవ పట్టించవద్దని ఎన్నికల సంఘం అంటోంది. ఏపీలో కూడా పరిస్థితి మీద ఇప్పుడు సందర్భోచితంగా ఈ సోషల్ మీడియాలో అనేక వ్యాఖ్యలు ఇవన్నీ వస్తున్నాయి. ఏపీలో కూడా ప్రతి అసెంబ్లీ సెగ్మెంట్లో 40,000 నుంచి 50,000 అదనపు ఓట్లు వచ్చాయి అంటూ విశ్లేషణలు వస్తున్నాయి. ఉదాహరణకి మంగళగిరిలో పోలింగ్ జరిగిన రోజున 60% పోల్ అయితే 3 రోజులకి 90% పోలింగ్ అని చూపిట్టారంటూ ఒక ఆయన ఎవరో కామెంట్ చేశారు. మరి కరెక్టా కాదనే చూడాలి. అలాగే ఏపీలో మొత్తంగా 60 లక్షల ఓట్లు, 50 లక్షల ఓట్లు అని అయితే అందరూ చెబుతున్నారు. వీళ్ళెవరో 60 లక్షలు అన్నారు. వీవీప్యాట్ స్లిప్పులు లెక్కించిన ఓట్లకు 60 లక్షల ఓట్లు తేడా ఉందంటూ ఒక విశ్లేషణ. మరి అది 2024 ఎన్నికల్లో అవకతవకలు జరిగాయని కేసు వేశారు బెల్లాని చంద్రశేఖర్. ఆయనే కాదు, మన బాలినేని శ్రీనివాసరెడ్డి గారు కూడా. ఆ తర్వాత జనసేనలోకి వెళ్ళిపోయిన తర్వాత ఆ కేసు ఏమైపోయిందో తెలియదు. వీవీప్యాట్లు సరిపోల్చండి, మే 13న జరిగిన పోలింగ్ ఫుటేజ్ ఇవ్వండి అని అడిగారు. అట్లాగే బ్యాటరీ మే 13, 14న ఎంతంత ఉంది ఆ ఛార్జింగ్ అనే దాని మీద కూడా హైకోర్టులో కేసు వేశారు. అది ఇంకా పెండింగ్లోనే ఉంది. సో కూటమి ప్రభుత్వం నిజాయితీగా గెలిచి ఉంటే వీటిని ఎంతటిని టాలీ చేయించండి అని ఎవరో ఒక ఆయన అడుగుతున్నారు. పివిఎస్ శర్మ గారు అని ఒక ఆయన, ఫోర్క్స్ నౌ ఆఫ్టర్ రాహుల్ గాంధీ ప్రెస్ కాన్ఫరెన్స్, ఈజ్ దేర్ ఎనీథింగ్ లెఫ్ట్ టు బి సెడ్ అబౌట్ ఓటర్స్ లిస్ట్ మ్యానిపులేషన్ బై ఈసీఐ స్వీప్ అంటూ ఒక కథ నచ్చారు. డూ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ అబౌట్ ఎడిషన్ ఆఫ్ 48 lakh ఓటర్స్ ఇన్ ఏపీ జస్ట్ బిఫోర్ ఎలక్షన్స్ అంటూ కూడా ఆయన వ్యాఖ్యానించారు. ఏపీ ఎలక్షన్స్ was undoubtedly stolen from Jagan by manipulation అంటూ కూడా ఈయన వ్యాఖ్యానించారు. ఇక అప్పుడే పరగడుపు, కొత్త అప్పులకు కూటమి సర్కార్ రెడీ.
దాదాపు 20,000 కోట్లు అంటే 12,000 కోట్లు ఒక విద్యుత్ డిస్కమ్ల ద్వారానే తీసుకోవాలని ప్రయత్నం చేస్తానట. రాక్షసకాండకు పచ్చజెండా ఊపారంటూ కథనం ఇచ్చారు. సీఎంఓ డైరెక్షను, బీటెక్ రవి యాక్షన్ అంటూ వార్తనిచ్చారు. 10 లక్షల కోట్ల అప్పులు ఉన్నాయని జాతీయ చేనేత దినోత్సవంలో ముఖ్యమంత్రి చంద్రబాబు గారు అంటున్నారు. ఆయన మళ్ళీ మా నేతలపై టీడీపీ రౌడీల దాడి, ఎమ్మెల్సీ వైసీపీ నాయకులపై పట్టపగలు మారణాయుధాలతో దాడి చేశారని గవర్నర్ను కలిసి ఫిర్యాదు చేసిన వైసీపీ బృందం. ఎమ్మెల్సీ ఆలపాటి చంపేస్తానంటున్నాడు. సచివాలయ మహిళా ఉద్యోగి కిడ్నాప్, దిగజారిన శాంతి పద్ధతులంటూ అన్ని వార్తలను కలిపి సాక్షిపత్రిక ప్రముఖంగా ఇచ్చింది. ఈ శాతవాహన కాలేజీ ప్రిన్సిపాల్ చేసిన ఆలపాటి రాజా మీద చేసినటువంటి ఆరోపణ. తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ అంటూ తిరిగితే చంపేస్తాం, తాడిపత్రిలో జేసీ అనుచరుల రౌడీయిజం, ఓటమి భయంతోనే పులివెందుల్లో టీడీపీ అరాచకం అన్న మాజీ మంత్రి అంబటి రాంబాబు, ఎవరి దాక్షిణ్యాలతోనూ ఉద్యోగాల్లోకి రాలేదు, సీఎం ప్రకటించిన బకాయిలకు మోక్షం లేదన్న బొప్పరాజు వెంకటేశ్వర్లు, ప్రతి అడుగులోనూ చేనేతకు అండగా నిలిచామంటున్న జగన్, నేతలను నమ్మించి మోసం చేసింది చంద్రబాబే అన్న బుట్టా రేణుక, కర్నూలు డీఐజీకి రాష్ట్రపతి అవార్డు ఇవ్వచ్చన్న పేరుని అని వ్యంగ్య వ్యాఖ్య, నేతలకు ఏటా 25,000 ఇస్తామంటున్న చంద్రబాబు, నాన్నను ఆ ముగ్గురే చంపినట్టు సంతకం చేయాలన్నారంటూ మళ్ళీ పులివెందుల ఉప ఎన్నిక నేపథ్యంలో, ఈ జెడ్పీటీసీ ఉప ఎన్నిక నేపథ్యంలో మళ్ళీ టీడీపీ వాళ్ళు సునీత గారిని రంగంలో దించినట్టున్నారు. హరిత భవనాలకు ప్రత్యేక ప్రోత్సాహకాలు ఇస్తామని, అమరావతిలో వాటికే ప్రాధాన్యమని మంత్రి నారాయణ గారు చెప్పారు. ఇవి ప్రధానంగా వచ్చిన వార్తా విషయాలు. ముందుగా ఈ రాహుల్ గాంధీ ఇష్యూలోకి వెళ్ళటానికి ముందుగా ఒకసారి ధర్మవరం మాజీ శాసనసభ్యుడు వెంకటరామరెడ్డి గారితో ఈ పులివెందుల గొడవ ఆయన కూడా వెళ్ళొచ్చినట్టున్నారు. ఈ పులివెందుల అరాచకం ఏంటి సార్, దాని గురించి ఏమన్నా సంక్షిప్తంగా మీరు మాట్లాడతారా, కామెంట్ చేస్తారా వెంకటరామరెడ్డి గారు? పులివెందుల ఎలక్షన్స్ ద్వారా చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ తెలుగుదేశం పార్టీ బాగా బలంగా ఉందని, జగన్మోహన్ రెడ్డి గారు గ్రాఫ్ బాగా పడిపోయింది అని చెప్పేసి చూపించే ఒక ప్రయత్నం చేస్తారు. డెఫినెట్ గా అధికారంలో ఉన్న మీరు అలాంటి గ్రాఫ్ చూపించాలి అంటే ఓట్ల రూపంలో వాళ్ళను అడిగి మేము ఇది చేశాము, మేము ఈ డెవలప్మెంట్ చేశాము, మేము ఈ సంక్షేమం చేశామని అడిగి తెచ్చుకోవాలా తప్ప అక్కడ దౌర్జన్యం చేసి, అక్కడ భయభ్రాంతులు చేసి, అక్కడ అక్రమ కేసులు కట్టి వాటి ద్వారా వాళ్ళను చేసిన తర్వాత మేము అక్కడ మెజారిటీ తగ్గించామనో ఇంకో విధంగానే చూపించాలనే ఒక ప్రయత్నం నిజంగానే డెమోక్రటిక్. ఇప్పుడు మేము కుప్పంలో గెలవడం జరిగింది, కుప్పంలో జెడ్పీటీసీలు గెలిచినాం, ఎంపీపీలు, మున్సిపాలిటీ అన్ని కైవసం చేసుకున్నాం. ఎక్కడే గాని ఒక గొడవ జరిగిన ఆధారాలు లేవు, ఒక గొడవ జరిగినట్టు కూడా ఎలక్షన్ కమిషన్ కి కంప్లైంట్ చేసిన దాఖలేదు. మోరవర్ వీళ్ళు నామినేషన్ వేసిన తర్వాత జెడ్పీటీసీలకు వీళ్ళకైతే అంటే మున్సిపాలిటీ అయితే జరిగింది కానీ ఎలక్షన్స్ జరిగినాయి, బాగా వైసీపీ కైవసం చేసుకుంది. కానీ ఎంపీటీసీలకు జెడ్పీటీసీలకు అయితే నామినేషన్ అంతా వేసి ఎలక్షన్లకు రెడీ అయిన తరుణంలో తెలుగుదేశం పార్టీ చేతులు ఎత్తేసింది, మేము చేయలేము, ఎలక్షన్ చేయలేము. ఇది అంత ఆ విధంగా, ఎందుకంటే వాళ్ళ 40 ఏళ్ల చరిత్ర ఉన్న పార్టీ, లోకల్ బాడీస్ కూడా నడిపించుకోలేమైన పరిస్థితిలో జరిగింది, ఎక్కడ గొడవలు కానీ లేదు. కానీ ఈరోజు పులివెందుల్లో అలా కాదు. పులివెందుల్లో గొడవలు చేసి దాని మీద అక్రమంగా వాళ్ళను రిగ్ చేసుకోవాలన్న ఒక ఆలోచన, భయాందోళన చేయాలన్న ఒక ఆలోచన, దానికి పోలీసులు ఏ విధంగా వంత పాడుతున్నారు అనేది మనం చూస్తూనే ఉన్నాము. ఈ రోజు కూడా చూసినాం పేపర్లో. మళ్ళీ మొన్న ర్యాలీ చేసినందుకు అవినాష్ రెడ్డిను వీళ్ళందరి మీద కూడా ఒక 50 మంది మీద 60 మంది మీద కేసులు కట్టారు. నాకు అర్థం కాని ఏంటంటే ఎంపీడీఓ పర్మిషన్ తీసుకోకుండా ర్యాలీ చేస్తారు. ఒకరు తన్నలు తిన్నారని ప్రజాస్వామ్యబద్ధంగా డిఎస్పీ దగ్గరికి ర్యాలీ చేసుకుంటూ వస్తే దాని మీద కూడా కేసు అంటే యాక్చువల్ గా అది ర్యాలీ అనొచ్చా? యాక్చువల్ గా అది ర్యాలీ అవుతుందా కాదా? వాళ్ళంతా కంప్లైంట్ చేయడానికి వెళ్తుంటే అది ర్యాలీ ఎట్లా అవుతుంది అనేది నాకు డౌట్. కంప్లైంట్ చేయడానికి ఇట్స్ నిరసన అనేది ప్రజాస్వామ్య డెమోక్రసీలో ప్రైమరీ కదా. మీరు దానిలో కూడా మీరు యాక్సెప్ట్ చేయలేని పరిస్థితి ఉంటా అంటే ఇంకేం నాకు అర్థం కావడం లేదు. ఎలా పోవాలా అంటే తన్నలు తినవాడు ఆడుండి ఒక్కొక్కడు లైన్ లో పోయి ఇది చేసుకోబోతుంటారు. నిరసన తెలియజేయడం కూడా తప్పైన పద్ధతిలో చూస్తారు. ఎందుకంటే వీళ్ళందరి మీద కేసు కట్టాలి, కేసులు కట్టేసి బెదిరింపు చేయాలి. కరెక్ట్ ఎలక్షన్ నేను అక్కడ చూశాను, బైండ్ ఓవర్లు చేస్తున్నారు 50-60 మీద. నాతో వచ్చిన ప్రచారంలో చేస్తున్న వాళ్ళు కూడా చెప్తున్నారు, మా లీడర్లు అందరూ మమ్మల్ని అందరినీ ఎలక్షన్లు అప్పుడు ఉంచారు, మీరే ఆడవాళ్ళే గట్టిగా ముందరుండి చేసుకోవాలా. ఈ రోజు పులివెందుల్లో రాజకీయం సరిగ్గా లేదు అనే పద్ధతిలో అక్కడున్న లీడర్లు కూడా చెప్తున్నారు. అంటే ఎంత భయాందోళన గురి చేస్తున్నారో అర్థం చేసుకోండి. డెఫినెట్ గా వాళ్ళు గెలవాలి అనుకుంటే, ఒకవేళ దీంతో మొత్తం ఏం లేదు, 9 నెలల్లో మారిపోయేది ఏమీ లేదు కదా. 9 నెలలు కొత్తగా వచ్చేది ఏమీ కూడా లేదు. చనిపోయిన కుటుంబానికి ఇచ్చేసింటే అటుకు అయిపోయేది అంటారు.
కానీ కేవలం ఒక సుప్రమసీ చూపించుకోవాలి ఈ ప్రాంతంలో అనే ఒక ధోరణితో. అదే విధంగా నిన్న డిఎస్పీ మాట్లాడిన మాటలు కూడా విన్నాం. గతంలో అవును, గతంలో 20-30 సంవత్సరాలుగా ఆ రోజు కాలానుగుణంగా ఆ రోజు ఉన్న ఇబ్బందులలో ఆ ప్రాంతంలో వర్గపోర్లు జరిగిండ ఉండొచ్చు. అంత మాత్ర మళ్ళీ మనం అదే రాజయుగానికి పోయి మళ్ళీ అదే మనం విచ్చలవిడితనం చేస్తాము, దానికి మేము వెన్నుదన్నుగా ఉంటాము అని చెప్పడం నిజంగా అదొక ఇది పంచాయతీ చేస్తున్నట్టు కదా. ఒక డిఎస్పీ స్థాయి అధికారి కదా, మీరు 4 ఏట్లు వేసినారు, వీళ్ళు 2 ఏట్లు వేస్తే తప్పేముంది అనేది. డెఫినెట్ గా ఆ కాలం వద్దనే ఈ రోజు ప్రతి ఒక్కరూ కూడా ఆ ఫ్యాక్షన్ గానీ ఆ గొడవలు గానీ వద్దడానికి నేను క్లియర్ కట్ గా చెప్తున్నానండి. ఎప్పుడైనా గానీ ఒక ఫ్యాక్షన్ గానీ ఒక గొడవకు గానీ చేయాలంటే సిస్టమ్ లో సరిగ్గా జరగనప్పుడే, అంటే మనల్ని ప్రొటెక్ట్ చేయాల్సిన పోలీస్ ఆఫీసర్, మనల్ని అండగా నిలవాల్సిన పోలీస్ ఆఫీసర్ ఎప్పుడైతే మనకు అండగా నిలబడ్డో అప్పుడు ఆ డిఫెన్స్ మెకానిజం ఫెయిల్ అయినప్పుడు ఖచ్చితంగా బాధితులకి ఇంకో ఆప్షన్ లేకుండానే అఫెన్స్ మెకానిజం లేక వస్తాడు. ఆ విధంగా పురుడు పోసుకునేదే ఫ్యాక్షనిజం అనేది. ఎక్కడైనా కానీ చూసుకోండి, ఎందుకంటే మేమందరం కూడా ఫ్యాక్షన్ కి బాధితులు. దానికి బాధ్యులు ఎవరు అని చెప్పాలి అంటే పోలీస్ డిపార్ట్మెంటే, వేరేదేంది కాదు. ఆ రోజున్న వ్యవస్థలో సమానంగా చూడకుండా ఎవరైతే అధికారంలో ఉన్న వాళ్ళకు అండగా నిలబడేయడమో లేకుంటే ఇంకో దానిలకు అండగా నిలబడడంతోనే ఇవన్నీ కూడా వస్తుంటది. సో దానికి బాధ్యులు వాళ్ళే అవుతారు డెఫినెట్ గా. ఎందుకంటే ఈ రోజు వాళ్ళు చెప్పిన నీతే మళ్ళీ తిరుగుతా వస్తాడు. జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు, నువ్వు వేసిన ఏ విత్తనం వేస్తే అదే చెట్టే వస్తా అంటది. సో డెఫినెట్ గా 40 ఏళ్ళు చంద్రబాబు నాయుడు తన పరిపాలనలో చెప్పుకోవడానికి ఏంది లేకో కేవలం గొడవలు చేసి దాని మార్గాన రూపంలోనే ఓట్లను సంపాదించుకోవాలా లేకుంటే ఎలక్షన్ జరిపించుకోవాలనే పద్ధతి చూస్తున్నాడు. అయితే ఒక మాట చెప్పండి, హైకోర్టు వాళ్ళు నిష్పాక్షికంగా ఎన్నికలు జరిపించండి అని ఆదేశాలు ఇచ్చారు. అయినప్పుడు కూడా ఇప్పుడు కిషోర్ ఇష్యూ చూసాము, మాచర్ల అయింది, ఆయన ఏ రకంగా అరెస్ట్ చేశారు. ఇప్పుడు చివరికి హైకోర్టు ఆశ్చర్యపోయే విధంగా జరిగినటువంటి తీరు మీద వెంటనే విడుదల చేయండి అని ఆదేశించింది. అనేక చోట్ల ఇప్పుడు జేసీ ఇష్యూ కూడా ఇప్పుడు మీకు బాబాయ్ అవుతారో పెద్దనాన్న అవుతారో పెద్దారెడ్డి గారు, ఆయన అసలు లోపలికి కూడా మా చిన్నాన్న అవుతారు కదా, ఆయన అసలు ఊళ్ళోకి ఎంటర్ గానే పోవటం, మళ్ళీ ఇప్పుడే గొడవలు ఏంది అసలు మీకేమనిపిస్తుంది? హైకోర్టు ఆదేశాలు ఇచ్చిన ఇప్పుడు మీరు అన్నారు హైకోర్టు ఆర్డర్స్ అని. మా పెద్దారెడ్డి చిన్నాన్న విషయంలో హైకోర్టు క్లియర్ కట్ గా ఆర్డర్ ఇచ్చింది, ఎస్పీ గారికి డైరెక్షన్ ఇచ్చింది. ఎస్పీ గారిని డైరెక్ట్ చేస్తూ మీకు ఇన్ఫర్మేషన్ పెద్దారెడ్డి ఇస్తాడు, మీరు అక్కడ ప్రొటెక్షన్ ఇచ్చి పెట్టాలి అని చెప్పేసి. మేము ఇప్పటికి ఒక 10 సార్లు మేము ప్రయత్నించిన ప్రతిసార్లు ఆగినాడు. ఎస్పీ గారికి లెటర్ రాస్తే ఎక్కడో వైజాగ్ లో నరేంద్ర మోడీ యోగాదానికి వస్తున్నాడు కాబట్టి ఇక్కడ బందోబస్తు ఇవ్వలేమంటారు. ఎక్కడో మహానాడు కడప జిల్లాలో జరుగుతుంటే ఇక్కడ బందోబస్తు ఇవ్వలేమంటారు. ఆ విధమైన పరిస్థితి. అంటే కోర్టు ఆదేశాలను కూడా వీళ్ళు అలో చేసే పరిస్థితి లేదు. దానిని కూడా ధిక్కరించి కంటెంప్ట్ వేసి మేము పోవాలని చూస్తే దానికి ఆగినారు. వాళ్ళు చెప్పేది మీరు కంటెంప్ట్ వేసినారు కదా, కోర్టులో తెచ్చుకోండి అంటారు. కంటెంప్ట్ ఎందుకు వేసినాము? మీరు అమలు చేయడం లేదు కాబట్టి కంటెంప్ట్ వేసినాము. అమలు చేస్తే కంటెంప్ట్ అనేది రాదు కదా. సో దీంట్లో ఒక బరి తెగించిన వాతావరణంలో వీళ్ళందరూ పనిచేస్తున్నారు. ఇది ఎంత కాలం ఉంటుందో ఏమో నాకు ఎవరు అండతో చేయాలి. ఇప్పుడు ఎవరు రమేష్ రెడ్డి ఆయన ఎవరి ఇంటి మీద దాడి చేశారంట కదా మళ్ళీ. అవును, మళ్ళీ తాడిపత్రుల్లో ప్రతి చోట దాడులు అనేది కామన్ అజెండాగా పోతుంది. ఎందుకు జరుగుతుంది? ఎక్కడైనా దాడులు జరిగినాయనుకో, పెద్దారెడ్డి ఎంబడి వేరేనా వెళ్ళారు అంటే వాళ్ళ మీద దాడి, ఒక భయభ్రాంతులు క్రియేట్ చేయాలి. అంటే పబ్లిక్ గా చెప్తున్నారు, మీరు పెద్దారెడ్డితో వెళ్తే మీ మీద దాడులు చేస్తామని పబ్లిక్ గా చెప్తున్నారు. దాని మీద కేసులు ఉండవు. మమ్మల్ని కొట్టారు అని ర్యాలీ చేస్తుంటే దాని మీద కేసులు ఉంటాయి. మరి ఇప్పుడు ఈ పరిస్థితిలో ఇట్లాంటి పరిస్థితుల్లో పులివెందుల్లో మాత్రం హైకోర్టు ఆదేశాలు ఇచ్చినా పోలీసులు పట్టించుకునే అవకాశం ఉంటుందా? కామ్గా ఏదో డ్రామా నడిపేస్తారు, పట్టించుకోరు. అది ఎప్పుడో ఎలక్షన్ తర్వాత పోయి చూద్దాంలే, ఏదో ఒకటి కౌంటర్ వేసేద్దాంలే అనే పద్ధతికే ఉన్నారు తప్ప ఆ భయం ఉంటే త్వరగా అతని మీద చేసిన కేసులో ఎవరికి అంత విచ్చలవిడితనం ఎందుకు ఉంటది? ఎన్నో దానిలో మీకు 111 BNS 111 చట్టం వర్తించదు అయినా గానీ సోషల్ మీడియాలో పెట్టడం, కేసులలో పంపించడం ఏంది 6 నెలలు 7 నెలలు వాళ్ళ దాకా ఎందుకండి? మీరే కదా బాధితులు దీంట్లో. కొత్త మిమ్మల్ని కూడా అదే విధంగా ఇబ్బంది పెట్టే కార్యక్రమం చేశారు కదా. సో దీనిలోకి ఏం పోస్టింగ్ల కోసం, ప్రమోషన్స్ కోసం, దీనిల కోసం చేస్తున్నారు. కానీ వీళ్ళు చేసే కార్యక్రమం ద్వారా లా అండ్ ఆర్డర్ డిస్టర్బెన్సే కాదు, ఫ్యాక్షనిజాన్ని మళ్ళీ పెంచి పోషించే వాళ్ళగా తయారవుతారు. అది కంట్రోల్ చేయడం చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడుతుంది. ఇప్పుడే సమాజంలో ఇప్పుడిప్పుడే మెరుగైన జీవితానికి అలవాటు పడుతున్న ప్రజానికం కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, నాయకులు కావచ్చు,
ఎందుకు బాధించబడ్డవాడు ఎందుకు ఊరుకుంటాడు చెప్పండి? తర్వాత తనది రోజు తను కూడా ఏదో విధంగా ముందుకు రావాలని చెప్పే ప్రయత్నం చేస్తాను. ఆ రోజు మనం అడ్డుకున్న రోజు ఏమంటాడు, ఆ రోజు మమ్మల్ని ఇట్లా ఇబ్బంది పెట్టారు కదన్నా ఇది అని అనే మాట అంటారు. కానీ దానికంతా మూలం ఎవరు? దీనికి ఐ రిక్వెస్ట్ ద ఆఫీసర్స్ ఆల్సో, ఖచ్చితంగా బ్యాలెన్స్ గా పోండి. మీరు వేసే ప్రతి విత్తనము కూడా భవిష్యత్తు తరాలకు ఫ్యాక్షన్ గానీ ఇంకోటి గానీ ఈ రౌడీజం పెంపొందించిన వాళ్ళు అవుతారు కానీ తగ్గించిన వాళ్ళు అవుతారు. మీరు మీ మనసుకు నచ్చినట్టుగా పని చేయండి తప్ప పైన చెప్పిన అధికారులు లేకుంటే ఇంకోరు వాళ్ళ ప్రెజర్స్ వల్ల చేయొద్దని చెప్పాలని దయచేసి కోరుతున్నాను. రైట్, మీ విజ్ఞప్తి బాగానే ఉంది కానీ మరి పోలీసు వారు ఏం చేస్తారో చూద్దాం. ఇక పోస్టింగ్ కోసం ఎంతకైనా చేస్తారు, చూద్దాం ఏం జరుగుతుందో. అయితే ఇక సామాజికవేత్త కూడా అయిన ఆరా మస్తాన్ గారిని ఈ ఏపీలో అప్పుల మీద ఏమైనా కామెంట్ చేస్తారేమో అడుగుదాం. ఈ బిఫోర్ గోయింగ్ టు దట్ రాహుల్ గాంధీ ఇష్యూ కానీ ఎలక్షన్లో ఓట్ల గొడవ ఈ వ్యవహారాల మీద వెళ్ళటానికి ముందు అప్పుల మీద మీకేమనిపిస్తుంది? అంతకుముందు అప్పులు అని ప్రచారం చేశారు. ఇప్పటికే దాదాపు 2 లక్షల కోట్లకు చేరారు, మళ్ళీ ఇంకో 20,000 కోట్లకి రెడీ అవుతున్నారని వార్తలు వచ్చినాయి. ఆంధ్రప్రదేశ్లో అప్పులు పెరిగిపోతున్న మాట అయితే వాస్తవం అండి. సరే, గతంలో రాష్ట్ర ప్రభుత్వాలు అప్పులు ఏ విధంగా చేసేవి, ఎక్కడ తెచ్చేవి, ఎక్కడ పెట్టేవి అనేటువంటి సమాచారం సామాన్య ప్రజలకు అర్థమయ్యేది కాదు. కానీ ఇప్పుడు రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ పరంగా డిజిటల్ మీడియా పెరిగిపోయినటువంటి కారణంగా అనేక కారణాల వల్ల ప్రతి నెల జిఎస్టీ ఏ రాష్ట్రానికి ఎంత వస్తుంది అనేటువంటిది, దాంతోపాటు ఏ నెల ఏ మంగళవారం ఎంత అప్పు చేస్తున్నారు అనేటువంటిది కూడా చాలా స్పష్టంగా ప్రజలకు అర్థమవుతూ ఉంది. గత సుమారుగా 16-17 నెలలుగా భారతదేశంలో అత్యంత అట్టడుగు స్థానంలో ఆంధ్రప్రదేశ్ యొక్క జిఎస్టీ ఉండటం అనేది మాత్రం ఆందోళనకరం. ఒకవైపు జిఎస్టీ అత్యంత అట్టడుగున ఉండటం అంటే చివరి స్థానంలో ఉండటంతో పాటు అప్పులు, భారీగా అప్పులు తేవటం కూడా ఖచ్చితంగా భవిష్యత్తు తరాలకు మాత్రం ఇది చాలా ఇబ్బందికరమైనటువంటి విషయం. అయితే ఈ అప్పులు తెస్తున్నటువంటి అప్పులు దేనికి ఉపయోగపడుతున్నాయి? ఏదైనా పెద్ద ప్రాజెక్టుల నిర్మాణం జరుగుతూ ఉందా, లేదా ఏదైనా సంక్షేమ కార్యక్రమాలు జరుగుతున్నాయా, లేదా సహజంగా ఉండేటువంటి రెవెన్యూ లోటును భర్తీ చేసుకోవడానికి చేస్తూ ఉన్నారా అనేటువంటి విషయంలో ఇంకా స్పష్టత రావటం లేదు. బట్ స్పష్టంగా కనపడతా ఉంది గత ప్రభుత్వం కంటే ఆల్మోస్ట్ 2-3 రెట్లు ఈ ప్రభుత్వం ఒక ఏడాదిలోనే అప్పులు చేసినటువంటిది మాత్రం స్పష్టంగా కనబడుతుంది. ఇదే కంటిన్యూ అయితే కనుక బహుశా భారతదేశంలోనే అత్యధిక ఆల్రెడీ నెంబర్ 1గా వచ్చేసిందండి అప్పులు సాధించడంలో. దేశంలో నెంబర్ 1 రికార్డు ఉంది. ఇంకా ఎవరు కూడా బీట్ చేయలేనటువంటి స్థాయికి ఆంధ్రప్రదేశ్ అప్పులు పెరిగిపోయేటువంటి అవకాశం అయితే స్పష్టంగా కనబడతా ఉంది. అయితే ప్రమాదకరం. సుధాకర్ గారు పాలకోల్ నుంచి. సుధాకర్ గారు నమస్కారం, మాట్లాడండి. హలో, నమస్కారం. ఇప్పుడు ఒక మన ఎంఎస్పీ గారి మీద అంత పాశవికంగా దాడి చేస్తే రమేష్ యాదవ్ అనే అతనికి అక్కడ గాయాలు కనపడలేదు, రక్తం గాయాలు అని అంటున్నారంటే అసలు మర్యాదగా మనం మర్యాద ఇవ్వటం మంచిది. గారు అదే రూ అనే పదం కంటే రూ అనే పదానికి మర్యాద. ఇప్పుడు మీరు పద్ధతిగా మాట్లాడతారు కాబట్టి మాకు ఆవేశం కొంచెం ఎక్కువగా ఉంటుంది సార్. కానీ ఏమాత్రం చిన్న పదం పొరపాటు దొరికినా సరే కుట్ర చేయడానికి సిద్ధంగా ఉంటున్నప్పుడు మనం జాగ్రత్తగా ఉండాలి కదా. పొరపాటు జరిగినా కూడా నేను గతంలో అంటే ఇప్పుడు వైసీపీలో లేను కానీ గతంలో తెలుగుదేశం కార్యకర్తను నేను. ఓకే, రైట్. ఇప్పుడు ఆ రక్తపు గాయాలు లేవు కాబట్టి కేసులు కట్టలేదు. పచ్చి వ్యాపారం ఏంటండి, అది చెప్పింది చేసేవాళ్ళు మాట్లాడే మాటది. రైట్, ఓకే. కానీ ఏం చేద్దాం మరి, రాజకీయ నాయకులకి వాళ్ళకి తేడా, కొంతమంది అధికారులు తేడా లేకుండా ఉంటుందా అనేటువంటి అభిప్రాయం కలుగుతూ ఉంది. అటువంటి విషయాలు విన్న తర్వాత ఇక కీలకమైన ఘట్టం మన రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు. మరి ఆయన ఆధారాలు చూపిస్తారా, లేక ఆయన చూపించిన ఆధారాలు నమ్మశక్యంగా ఉన్నాయట్లా లేనట్లా? మరి ఏపీ సంగతి ఆయన కూడా మాట్లాడుంటే ఆయన క్రెడిబిలిటీ ఇంకా పెరుగుండేదేమో. మరి అది సరే, ఆయన కారణాలు ఆయనకు ఉండొచ్చు. అక్కడ బహుశా చంద్రబాబు గారి చేతిలో ఆయన కూడా ఉన్నాడేమో. ఈ కారణం ఏదన్నా కానీ మొత్తం మీద ఆయన చూపించిన దాని ప్రకారం చూస్తే ఆంధ్రప్రదేశ్లో 12.5% ఓట్లు పెరిగిన విషయం అనేక సందర్భాల్లో వచ్చింది. ఉండవల్లి గారు చెప్పారు, ఆరా మస్తాన్ గారు చెప్పారు, ధర్మవరం కేతిరెడ్డి గారు, వెంకటరామరెడ్డి గారు చెప్పారు. ఎన్ని అనుభవాలు చాలా ఉన్నాయి. ఒకసారి తమిళనాడు నుంచి ఒక ఆయన ఎవరు, హలో, లక్ష్మీపతి గారు ఒక లైన్లో ఉన్నారు. లక్ష్మీపతి గారు నమస్కారం, మాట్లాడండి. నేను కూడా యాదవ్ కులం చెందినోడే. యాదవ్ కులం, మీరు ఆ ఇష్యూకి వెళ్ళారా? ఓకే. రమేష్ యాదవ్ సార్, నాకు 2009 నుంచి రాజకీయం అనేది ఫాలో అవుతాను మీ రాష్ట్రంలో.
కానీ ఇంత దారుణంగా ఎక్కడ చూడలేదు. ఒక 14 నెలలుగా ఒక ఎమ్మెల్సీని అంత దారుణమైన పాపం అట్లా చేస్తామంటే పోలీసులు ఏం చేస్తాను సార్? ఏం చేస్తారంటే పత్యాపారం అని వాళ్ళే అంటున్నారు. ఎవరైనా పక్క ఊరికి వెళ్తే పత్యాపారం అంట, మనం ఏం చేద్దాం. ఇప్పుడు ధర్మవరం కేతిరెడ్డి వెంకటరామరెడ్డి గారు వెళ్ళొచ్చారు, పత్యాపారం చేయడానికి వెళ్ళొచ్చారని అనుకోవాలి మనం. ఎవరైనా పోలీస్ ఆఫీసర్ని అక్కడి నుంచి ఇక్కడ వేశారనుకోండి, పత్యాపారం చేయడానికి వెళ్తున్నట్లా అని పేరు నాని గారు కూడా అడిగారు కదా. ఏం చేస్తాం కానివ్వండి. రైట్, ఒక్కసారి ముందుగా వెంకటరామరెడ్డి గారు ముందుగా మీ అనుభవం చెప్పండి, తర్వాత మస్తాన్ గారు మొత్తం డీటెయిల్గా మాట్లాడతారు. ఈ ఓట్లకు సంబంధించి మీరు అనేక వీడియోలు చేశారు, విత్ ఆల్ ఎగ్జాంపుల్స్. ఎట్లా ఇప్పుడు రాహుల్ గాంధీ గారు చేసినటువంటి ప్రజెంటేషన్ ఇచ్చినటువంటి ప్రజెంటేషన్ ఎట్లా ఉంది, ఏపీ తోటి మీరు పోల్చి దాన్ని ఎట్లా విశ్లేషిస్తారు? యా, నేను ఫస్ట్ అండి ఈ దేశంలో నాకు తెలిసి ఎలక్షన్ కమిషన్ ఎలక్షన్స్ అనేది ఒక బూత్ గా తయారైపోయిన పద్ధతి ఈ రోజున్న ట్రెండ్ లో. నేను ఎందుకు చెప్తున్నానంటే, ఇంతవరకు ఎలక్షన్ కమిషన్ ఒక నియోజకవర్గంలో నేను ప్యూరిఫైడ్ ఓటర్ లిస్ట్ ఒకటి తయారు చేశాను, దీంట్లో ఏమైనా తప్పులుంటే చూపించండి అని చెప్పేసి ఈ రోజు ఆయన అన్నారు కదా, ఒక ఛాలెంజ్ ఏదో చేసినారు కదా. నేను ఆ ఛాలెంజ్ కి రెడీగా ఉన్నాను. ఒక్క పోలింగ్ బూత్ లో అంటే 46,000 పైచిలకు పోలింగ్ బూత్లు ఉంటే ఈ రాష్ట్రంలో ఒక్క పోలింగ్ బూత్ లో అయినా సరే ఇదిగో ఇది ప్యూరిఫైడ్ ఓటర్ లిస్ట్, దీంట్లో దొంగ ఓట్లు లేవు, చనిపోయిన వాళ్ళ ఓట్లు లేవు, లేని వాళ్ళ ఓట్లు లేవు అని ఒక్కటి చూపిమనండి చాలు. ఎందుకంటే ద మిషనరీ ఆ విధంగా పనిచేస్తారు. ఎప్పుడో ఈ ఎలక్షన్ కమిషన్ కి ఇన్ని హక్కులు ఉన్నాయి, ఇన్ని పవర్స్ ఉన్నాయని మనకు పిఎన్ శేషన్ వచ్చేంత వరకు కూడా చెప్పేంత వరకు కూడా తెలియని పరిస్థితి. అలాంటి హక్కులు ఉన్నాయి, ఇన్న పరిస్థితులు ఉన్నదాన్ని ది అదర్ సైడ్ ఆఫ్ ది థింగ్ చూపిస్తారు. నేను 2014లో నా ఓటమి తర్వాత అండి 2014లో మేము ఒక ఎక్సర్సైజ్ చేసాం. ఈ రోజు రాహుల్ గాంధీ ఏదైతే పెట్టాడు ప్రెస్ మీట్, అలాంటి ప్రెస్ మీటే మనం ఆ రోజు లోటస్ పాండ్ ఆఫీస్ లో కూడా నేను 2018లో పెట్టడం జరిగింది. దాంట్లో నా అబ్జర్వేషన్ లో నా కాన్స్టిట్యున్సీలో చూస్తే మేము ఒక కాలనీ ఇచ్చాం, ఇందిరమ్మ కాలనీ అనే ఒక కాలనీ కట్టించాం. ఆ కాలనీలో బేస్మెంట్స్ ఉంటాయి కదా, ఆ బేస్మెంట్స్ మీదనే 4,500 ఓట్లు ఎక్కించినారు. పీపుల్స్ రిప్రజెంటేటివ్ యాక్ట్ ఎలక్షన్ యాక్ట్ లో ఉన్న ఒక చిన్న లూప్ హోల్ ఏమి అంటే, నామినేషన్ వరకు కూడా ఓట్లు ఎక్కించుకోవడానికి అవకాశం ఉంటుంది. నామినేషన్ విత్డ్రాల్ వరకు కూడా ఓట్లు ఎక్కించుకోవడం, దాన్ని అదనుగా చూసుకొని మామూలుగా ఆఫీసర్స్ కి ఎట్లుంటదంటే, ఆ ఎలక్షన్స్ వచ్చేలా మనమంతా ఏమైతే రాజకీయ నాయకులు ప్రచారంలో ఉండిపోతా అంటాం, దీనిలో ఉండిపోతాం. దీనిలో ఉండిపోయినప్పుడు ఏం చేస్తా అంటారంటే, ఈ ఏఈఆర్ఓలు ఈఆర్ఓలు కింద ఉన్న వాళ్ళందరికీ ఈ దొంగ ఎంట్రీస్ వస్తూ ఉంటాయి, వాళ్ళ లాగిన్లలోకి వస్తుంటాయి. ఆ లాగిన్లలో రిజెక్ట్ చేసిన ఎవడో కోర్టుకు పోవడమో లేకుంటే కంప్లైంట్ చేయడమో ఇబ్బంది పడుతుంటారని, మాకెందుకు ఈ ఇబ్బంది, మేమెందుకు దీనిలకు అని అన్నింటి లాగిన్లన్నీ యాక్సెప్ట్ చేసుకుంటూ పోతుంటారు. మీరు అందుకే బాగా గమనించండి, ఎలక్షన్స్ స్టార్ట్ అయ్యడానికి అదే విధంగా నామినేషన్స్ పూర్తి అయ్యడానికి ప్రతి కాన్స్టిట్యున్సీలోనూ 20,000 నుంచి 30,000 ఓట్లు కొత్తగా పెరిగి ఉంటాయి. మీరు అబ్జర్వేషన్ లో కూడా చూడండి. ఎందుకు పెరుగుతాయంటే అది ఎలక్షన్ కమిషన్. ఆ రోజు మనం ఎవరు పట్టించుకోవాలి, మనం తిరిగేది ఓట్ల మీద, మనం జనం దగ్గరికి తిరగడము, రాజకీయ నాయకులు ఇవన్నీ ఎక్సైజ్ చేయాలి. సో నేను అప్పుడు 2018లోనే 2 రాష్ట్రాలకు సంబంధించిన ఓటర్ లిస్టులలో కంపేర్ చేస్తే తెలుగు రాష్ట్రాల్లో 18 lakhs 2 దానిలో కలిపిన ఓట్లు, డోర్ నెంబర్ లేని ఓట్లు, తండ్రి పేరు కొడుకు పేర్లు మారిన ఓట్లు, భార్య పేరు భర్త పేర్లు మారిన ఓట్లు, ఆ విధంగా 18 లక్షల ఓట్లు ఆ విధంగా ఈ విధంగా 2 విధాలుగా ఉన్నాయి అని చెప్పేసి మేము ఒక ప్రెజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఎలక్షన్ కమిషన్ కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అండ్ మోర్ ఆర్ లెస్ అప్పుడు మళ్ళీ నేను గవర్నమెంట్ వచ్చితానే నేను సుప్రీంకోర్టులో ఒక అఫిడవిట్ వేయడం జరిగింది. ఈ విధంగా దీన్ని అంతా ఆధార్తో లింక్ చేయాలి అని చెప్పేసి వేయడం జరిగింది. తర్వాత ఇప్పుడున్న లా మినిస్టర్ రిడ్జుకి లెటర్ రాసి దీన్ని ఆధార్తో లింక్ చేయాలని చెప్పేసి నేను 18లో లెటర్ రాయడం, దాని కరెస్పాండెన్స్ నాకు కూడా రావడం జరిగింది. మేము ఒక చట్టం చేశాము, ఆధార్ కార్డును కూడా తీసుకొచ్చాను. కానీ ఆ చట్టంలో ఆధార్ కార్డు కంపల్సరీ అని ఎక్కడా వీళ్ళు చేయలేదు. సుప్రీంకోర్టు ఒప్పుకున్నట్లేదు, అప్పుడు ఆధార్ కార్డుని కంపల్సరీ చేయకూడదని ఏదో కండిషన్ పెట్టినట్టుంది. దాంతో 36 డాక్యుమెంట్లలో ఇది ఒక డాక్యుమెంట్ కిందకి చేయడం అంతే. అవును, సరే అని చెప్పేసి నా కాన్స్టిట్యున్సీలో పోయిన ఎలక్షన్స్ అప్పుడు ఒక డ్రైవ్ చేశాను. డ్రైవ్ చేసినప్పుడు ఏం చేశామంటే, చనిపోయిన ఓట్లు దీనిలో అన్ని కూడా తీసేసుకుంటా వచ్చేసి ఆధార్ నెంబర్ ని పెట్టుకుంటా రావడం జరిగింది. ఆ విధంగా 96% ఓట్లకు చేయడం జరిగింది. కానీ దాని తర్వాత నాకు అర్థమైన విషయం ఏంటంటే, మనం ఇప్పుడు వెంకటరామరెడ్డి నా ఆధార్ కార్డు నా ఓటర్ కి నా ఆధారే కాదు ఏ ఆధార్ కార్డు కొట్టా కానీ అది యాక్సెప్ట్ చేస్తారు. బికాస్ అది సర్వర్ కు సింక్ కాలేదు, సర్వర్ కు సింక్ కాలేదు కాబట్టి మీరు ఏది నెంబర్ కొట్టినా చేస్తారు. ఇప్పుడు సర్వర్ కు సింక్ అయితే అనుకో
డైరెక్ట్ గా ఇప్పుడు మీతో దాంట్లోకి ఉంది పాన్ కార్డు కావచ్చు, రైట్. రైల్వే ఈ పాయింట్లన్నీ మళ్ళీ మాట్లాడుతారు కానీ మస్తాన్ గారు మాట్లాడిన తర్వాత ఇక్కడ నా ఒకే ఒక్కదానికి సమాధానం చెప్పండి. ఇప్పుడు ఈ ధర్మవరంలో ఓటమి కానీ ఇతరత్ర ఏపీలో జరిగిన ఓటమికి ఈ రకమైనటువంటి అవకతవకలు జరిగాయని మీరు నమ్ముతున్నారా? ఖచ్చితంగా నమ్ముతున్నానండి. ఇక్కడ ఈ రోజుకి నేను చెప్తున్నా, ఈ రోజుకి మా ధర్మవరంలో 60 ఏళ్ళు దాటిన వాళ్ళకు బీజేపీ సింబల్ ఏదో తెలియదు, గ్రామాల్లో కావచ్చు, దీంట్లో కావచ్చు. ఆయన ఎక్కడి నుంచి వచ్చినాడు, ఈ రోజు కూడా నేను ఆయన లుంగి కట్టుకొని ఎక్కడైనా పోయి కూర్చున్నాడు అనుకోండి, ఆయన పోలీసు వాళ్ళు లేకుండా ఆయన ఎవరు జనం కూడా గుర్తుపట్టారు. ఈ రోజు ఆఫ్టర్ 1 year కూడా ఆయన ఎవరు గుర్తుపట్టారు. నేను అలాంటి గుర్తు లేని సింబల్ గతంలో ఇదే బీజేపీకి మా ధర్మవరంలో పన్న ఓట్లు 600 ఓట్లు. ఓకే, 600 ఓట్ల నుంచి 60,000 ఓట్లు ఈ రోజు 1,00,000 ఓట్లు. నేను పూర్తిగా నమ్మేది ఏంటంటే ఫేజ్ 1 ఫేజ్ 2 తర్వాత ఇది బాగా చేసినారు. మీరు అస్సాంలో చూసినా కానీ ఒరిస్సాలో చూసినారంటే నవీన్ పట్నాయక్ 55 మంది ఎమ్మెల్యేలు కలిసి ఒక ఎంపీ గెలవలేదు. ఫేజ్ 2 దేర్ ఇస్ మ్యానిపులేషన్. అంటే ఎంత టెక్నికల్ గా ఉన్నా గానీ ఈ రోజు మా ఫోన్లు ఐఫోన్లు కావచ్చు, ఏ ఫోన్లు అయినా కానీ మేము రిట్రీవ్ చేసినాం, అది చేసినాం, ఇది చేసినాం అని సిట్టే చెప్తాంది. అలాంటిది ఈ ఈవీఎంస్ చేసే వీళ్ళే. రెండోది కీలకమైన పాయింట్ చెప్పారండి. ఈ పాయింట్ బాగుంది. సిట్ వాళ్ళు అన్ని బయట తీసుకొస్తున్నామని చెప్పినప్పుడు మ్యానిపులేషన్స్ లో ఈవీఎంలు కరెక్ట్ గా అవదా అనే దానికి చాలా లాజికల్ క్వశ్చన్ వేసినట్టు అనిపించింది. ఏదైనా కానీ కాంప్రమైజ్ అవుతుంది, ఏదైనా కానీ హ్యాక్ చేయొచ్చు. ఎనీథింగ్ ఇక్కడ ఫోన్ ట్యాపింగ్ ఇష్యూ. దీంట్లో ఏంటంటే ఇప్పుడు ఆదోని అతను పార్థ సారథి ఉంటారు, ఆయన బెల్ ఒక డైరెక్టర్ గా ఉన్నాడు. నేను అదే అనేది ఫేజ్ 1 ఫేజ్ 2 తర్వాత వీళ్ళంటా అంటారు మేము మోడీ అనుకుంటే ఇవన్నీ కూడా మేము సెట్ చేసిందాం కదా ఇవి అని. లేదు, నేను దాని తర్వాత గుర్తించినారు. ఇప్పుడు అయోధ్యలో ఓడిపోవడం ఏంటంటే ఆదోనిలో గెలవడం ఏంటి చెప్పండి. ఓడిపోవడం ఏంటి ఆదోనిలో గెలవడం అంతే కదా. ఇప్పుడు వాళ్ళు పెట్టుకొని ఆ గుడిని దీని అంతా కూడా ఒక ఎలక్షన్ స్టంట్ గానే చేసినారు, అప్పుడప్పుడు చేసినారు కదా. రైట్. మరి మస్తాన్ గారితో మాట్లాడించిన తర్వాత మళ్ళీ మీరు మాట్లాడదురు కానీ వెంకటేష్ గారు హైదరాబాద్ నుంచి. వెంకటేష్ గారు నమస్కారం, మాట్లాడండి. నమస్కారం సార్. నమస్కారం, మాట్లాడండి సంక్షిప్తంగా. 2019 నుంచి 2024 వరకు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నారు సార్. అవును సార్, వాళ్ళు ప్రతిపక్షంలో ఉండగానే ఇప్పుడు మనం ఈవీఎంలో ట్యాంపరింగ్ చేశారని చెప్పేసి, హ్యాకింగ్ చేశారని చెప్పేసి మనం అంటున్నాం సార్. మనం అధికారంలో ఉండటంతోనే వాళ్ళు హ్యాకింగ్ చేసినప్పుడు ఇప్పుడు వాళ్ళే అధికారంలో ఉన్నారు సార్. ఫ్యూచర్ కూడా వాళ్ళు మళ్ళీ ఇంత ట్యాంపరింగ్ చేయడానికి కూడా సార్. ఎంతసేపటికి మనం జైలు బెయిల్ అని చెప్పేసి మనం జరగడం అనేది ఎప్పుడు మనం అధికారంలో రాము కదా సార్. మనం మీరు చెప్పిన పాయింట్ వాస్తవమే. కంటిన్యూస్ గా ఇట్లాగే మ్యానిపులేషన్ జరిగితే చేయగలిగింది. అందుకే రాహుల్ గాంధీ అట్లా కాదు మిత్రమా, మారుతాయి అన్ని. ఎప్పుడు ఒకే రకంగా ఉండవు కదా, మారుతాయి, కాలం మారుతుంది, అందరూ ఒకే రకంగా ఉండరు కదా. రైట్, ఓకే. మీరు నిరాశావాదంలో ఉంటే కుదరదు. అందుకే పోరాటం, ప్రజాస్వామ్యం, ఈ యుద్ధం ఇవన్నీ జరుగుతాయి. ఇక మస్తాన్ గారు చెబుతారు మీకు సమాధానం. మీరు చెప్పండి ఆయనకి సమాధానం. ఎప్పుడు ఇట్లాగే ఉంటే అప్పుడు మరి అధికారం ఎట్లా వస్తుందని ఆయన అడుగుతున్నారు. ఏ ఉద్దేశంతో అడిగినా అది కీలకమైన ప్రశ్నే కదా. వారు మంచి ప్రశ్న లేవనెత్తారు. అసలు బేసికల్గా ఈ ఈవీఎం ట్యాంపరింగా, హ్యాకింగ్గా ఇవన్నీ కూడా ప్రైవేట్ ప్లేయర్స్ చేసేటువంటి పని. ఇదేదో ప్రభుత్వాలు చేస్తాయి అనుకుంటే పొరపాటు. ఇవి టెక్నాలజీ మీద బాగా గ్రిప్ ఉండి ఇజ్రాయెల్ అండ్ రష్యా వంటి దేశాల సాఫ్ట్వేర్ కంపెనీల సహకారంతో చేసేటువంటి ఒక పెద్ద ప్రక్రియ ఇది. సరే, దీన్ని ఒడిసి పట్టుకున్నటువంటి రాజకీయ పార్టీలు దీన్ని ఉపయోగించుకోగలుగుతాయి. దీని మీద అవగాహన లేనటువంటి రాజకీయ పార్టీలు అంతేనా ఒడిసి పట్టుకున్నటువంటి వాళ్ళు సక్సెస్ అవుతారు, దాని గురించి అవగాహన లేని వాళ్ళు ఫెయిల్ అవుతారు. అయితే ఒకసారి సమాజంలో లేదంటే ఎన్నికల వ్యవస్థలో ఇటువంటి ఇంత పెద్ద స్థాయిలో అనుమానాలు వచ్చిన తర్వాత దీని మీద వరుసగా మీరు గమనిస్తే గత ఏడాది కాలంగా అనేక ప్రజా సంఘాలు, ఎలక్టరల్ రీఫార్మ్స్ కోరుకుంటున్నటువంటి అనేక ఎన్జిఓలు నిత్యం మాట్లాడుతూ ఉన్నారు. సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ హాల్లో వందలాది మంది అడ్వకేట్స్, సీనియర్ అడ్వకేట్స్ మొత్తం గ్యాదర్ అయ్యి ఎన్నికల కమిషన్ని చాలా తీవ్రంగా దూషించి మాకు మీరు ఈవీఎంస్ ఇవ్వండి, మేము బయట పెడతాము అని
సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ హాల్ దగ్గర నుండి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వరకు ర్యాలీ చేశారు. అప్పటికప్పుడు స్పాంటేనియస్గా వచ్చినటువంటి ఒక ప్రతిస్పందన. కాబట్టి సమాజంలో ఇటువంటి అన్నీ జరుగుతున్నప్పుడు సమాజంలో ఉన్నటువంటి మీలాంటి నాలాంటి అనేక మంది దీనికి విరుగుడు ఆలోచించేటువంటి కూడా అవకాశం ఉంది. కాబట్టి ఈవీఎం ట్యాంపరింగు హ్యాకింగ్ జరగకుండా ఏ విధంగా నియంత్రించవచ్చు అనేటువంటి విషయంలో మీరు ఇంకొకసారి నాకు అవకాశం ఇవ్వండి. దాని మీద నేను 1 గంట సేపు ప్రజెంటేషన్ ఇస్తాను. కాబట్టి దాన్ని కూడా నియంత్రించవచ్చు. అయితే ముందుగానే మీరు ఆ అనుమానం వ్యక్తం చేసుకొని ఇది జరిగే అవకాశం ఉంది అని కనుక అనుమానం వస్తే వెంటనే దానికి సంబంధించినటువంటి టూల్స్ కూడా ఈరోజు మార్కెట్లో ఉన్నాయి. ఆ టూల్స్ సహకారంతో మనం వెంటనే దాన్ని పసిగట్టవచ్చు. కాబట్టి పసిగట్టడం ద్వారా దాన్ని నియంత్రించవచ్చు. ఖచ్చితంగా ప్రైవేట్ వ్యవహారమే. ఎవ్రీథింగ్ ఈజ్ ప్రైవేట్ అండి. ఇప్పుడు మీకు మన యుఎస్ ఇంటెలిజెన్స్ చీఫ్ తులసి గబ్బార్డ్ గారు మాట్లాడినా జనరల్గా వారు భారతదేశంలో ఉన్నటువంటి ఈవీఎం ట్యాంపరింగ్ గురించి మాట్లాడారు. వాళ్ళ క్యాబినెట్కి నివేదిక ఇచ్చారు భారతదేశంలో ఈ విధంగా జరిగిందని చెప్పేసి. కానీ వారు ఎక్కడ కూడా భారతదేశ ప్రభుత్వమో లేదంటే ఎన్నికల కమిషనో చేసింది అనేటువంటి ఆరోపణ చేయలేదు, కానీ జరిగింది అనేటువంటి. అలాగే ఎలాన్ మస్క్ చాలా స్పష్టంగా ఏ సాఫ్ట్వేర్ వాడుతున్నారు భారతదేశంలో ఉన్నటువంటి ఈవీఎంస్లో, అలాగే ప్రపంచంలో భారతదేశం కొన్ని దేశాలకు ఈవీఎంస్ని సప్లై చేస్తూ ఉంది. ఆ వాటిలో ఏ సాఫ్ట్వేర్ వాడుతున్నారు, ఆ సాఫ్ట్వేర్ ఎంత బలహీనమైనది, దాన్ని ఏ విధంగా హ్యాక్ చేయొచ్చు, ట్యాంపర్ చేయొచ్చు, మ్యానిపులేట్ చేయొచ్చు అనేటువంటి విషయాన్ని కూడా వారు చెప్పడం జరిగింది. దాంతోపాటు ఆంధ్రప్రదేశ్కు సంబంధించినటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు వేమూరి హరిప్రసాద్ గారు కూడా చాలా ప్రాక్టికల్గా చంద్రబాబు గారు చెప్పారు కదా, చాలా ప్రాక్టికల్గా మోసం చేయొచ్చని చాలా ప్రాక్టికల్గా అంటే ఇప్పుడు చంద్రబాబు గారు లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు లేకపోతే నేను XYZ మేమందరం టెక్నికల్ నాలెడ్జ్ ఉన్నటువంటి వ్యక్తులం కాము. ఎందుకంటే మా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషను పర్టికులర్ టెక్నాలజీకి సంబంధించింది కాదు, మేమందరూ వేరు. కానీ టెక్నాలజీ పరంగా పట్టున్నటువంటి హరిప్రసాద్ గారు కానివ్వండి, ఎలాన్ మస్క్ కానివ్వండి, ఇటువంటి అనేక మంది స్పష్టంగా చెప్పింది ఏంటంటే ఈవీఎం ట్యాంపరింగ్ విషయంలో ఏమి చేయొచ్చు, ఎలా చేయొచ్చు అనేటువంటిది కొద్దిమంది మాటలతో చెప్పారు, కొద్దిమంది అనాలిసిస్ చేశారు, కొద్దిమంది ప్రాక్టికల్గా చేసి చూపించారు. కాబట్టి ఇంకొక విషయాన్ని మీ దగ్గర నేను ఇక్కడ ప్రస్తావించాలి. చంద్రబాబు నాయుడు గారు 2019లో సుప్రీంకోర్టును ఆశ్రయించడం జరిగింది ఈ వీటి విషయంలో. సో ఆ రోజు నాకు గుర్తున్నంతవరకు ఏప్రిల్ 8, 2019 ఆ రోజు సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది. ఆ రోజు సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంట్లో ఆ రోజు రంజన్ గొగోయ్ గారు, దీపల్ గుప్తా గారు, సంజీవ్ ఖన్నా గారు ఈ ముగ్గురు త్రిసభ్య ధర్మాసనం విషయంలో ఏమనిచ్చిందంటే వీవీప్యాట్స్ని కనీసం ఒక అసెంబ్లీ నియోజకవర్గంలో 5కు తగ్గకుండా లెక్క పెట్టాలి అనేటువంటిది ఫస్ట్ జడ్జిమెంట్ ఇచ్చింది చంద్రబాబు నాయుడు గారు వర్సెస్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండ్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కేసులోనే ఇవ్వటం జరిగింది. కాబట్టి ఇందాక వారు అడిగినటువంటి ప్రశ్నకు అంటే ఈ ఒక్క చంద్రబాబు గారి కేసు గురించి నేను ప్రస్తావించాను, అనేక కేసులు వచ్చింది, నేను అవి కూడా మీ ముందు ప్రస్తావిస్తాను. కాబట్టి ఎప్పుడు ఇలానే ఉంటుందా అంటే అలా ఉండదు. ఇప్పుడు టెక్నాలజీ విషయంలో తలదన్నేవాడు ఉంటే తలదన్నేవాడు ఉంటాడు అనేటువంటి సామెత కూడా ఉంది. కాబట్టి భవిష్యత్తులో ఇలా జరుగుతుంది అని మాత్రం నేను అనుకోవట్లేదు. ఖచ్చితంగా అనేక సాఫ్ట్వేర్ ఇదేమో ఈవీఎంలకు సంబంధించి 2 ఓటర్ లిస్టుల మ్యానిపులేషన్ కానీ నాకు అర్థం కాని విషయం ఏంటంటే ఎలక్షన్ కమిషన్ వారు ఎందుకు వీవీప్యాట్ స్లిప్పుల్ని అడావుడిగా తగలబెట్టి చేయటం కానీ, అట్లాగే ఈ సీసీటీవీ ఫుటేజ్ ఇమ్మంటే ఎందుకు ఇవ్వట్లేదు? మరి ఒక పార్టీ వారికి ఒక సీసీటీవీ ఫుటేజ్ ఎట్లా వెళ్ళింది? ఇప్పుడు ఉదాహరణ మాచర్ల దానికి సంబంధించి గొడవ అయింది కదా, అది ఎట్లా వెళ్ళింది? మరి ఈ గందరగోళాలు ఇవన్నీ కూడా రాహుల్ గాంధీ గారు చెప్పిన వాటిలో కొన్నే చెప్పినట్టుగా అనిపిస్తుంది. వాటిలో కీలకమైంది సీసీటీవీ ఫుటేజ్ ఎందుకు ఇవ్వట్లేదు? సార్ 5 తర్వాత వేల సంఖ్యలో నిలబడ్డారంటే నీకు ఆ సీసీటీవీ ఫుటేజ్ చెప్తుంది కదా, అది లేకపోయేబట్టే ఇట్లా వస్తుందనే దాని మీద మీ అంచనా ఏంటి, మీ అబ్జర్వేషన్స్ ఏంటి? ఎలక్షన్ కమిషన్ యొక్క ప్రవర్తన తీవ్రమైనటువంటి అనుమానాస్పదంగా ఉన్నది అన్న దాంట్లో ఎటువంటి సందేహం లేదు. ఈ విషయాన్ని బహుశా తెలుగు రాష్ట్రాల్లో మొట్టమొదటిసారిగా నేనే ప్రస్తావించాను ఎన్నికలు అయిపోయిన తర్వాత. సో ఫామ్ 20 మొదలుకొని ఫామ్ 17C మొదలుకొని అనేక విషయాలు ప్రస్తావించాను. ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ విషయంలో సార్ చాలా గొప్ప జడ్జిమెంట్స్ ఉన్నాయండి. సుప్రీంకోర్టు గతంలో ఇచ్చినటువంటి జడ్జిమెంట్స్ సామాన్యమైన జడ్జిమెంట్స్ కాదు, అవన్నీ కూడా అసామాన్యంగా ఇచ్చినటువంటి జడ్జిమెంట్స్ ఉన్నా కూడా వాటిని వేటిని కూడా పట్టించుకునేటువంటి పరిస్థితులు లేదు. మీకు
అరికెల నర్సారెడ్డి వర్సెస్ ఆర్ వెంకటరామిరెడ్డి కేసు ఒకటి ఇది ఉన్నది. ఇక్కడ నిజామాబాద్. నిజామాబాద్ సంబంధించి అది సుప్రీంకోర్టు SCC 312 అండి. అది సుమారుగా ఫిబ్రవరి 4, 2014లో ఆ జడ్జిమెంట్ వచ్చింది. ఆ జడ్జిమెంట్ ఇచ్చినటువంటి జడ్జెస్ కూడా మంచి జాస్టి చలమేశ్వర్ గారు, చౌహాన్ గారు, ఇక్బాల్ గారు, ఈ త్రిసభ్య ధర్మాసనం ఇచ్చింది. ఏమిటి ఆ ఓవరాల్గా జడ్జిమెంట్ అవుట్పుట్ అంటే అండి, ఎన్నికల కమిషను ఎన్నికల్లో పోటీ చేసినటువంటి అభ్యర్థి వేసినటువంటి ప్రతి ప్రశ్నకు సమాధానం చెప్పి వారిని సంతృప్తపరచవలసినటువంటి బాధ్యత ఎన్నికల కమిషన్ మీద ఉన్నది అని ఇచ్చింది. చాలా స్పష్టంగా చెప్పింది. ఫుటేజ్ కూడా ఇవ్వట్లేదు. చాలా స్పష్టంగా చెప్పింది. చెబుతూ మరీ న్యారో మార్జిన్స్ ఉన్న దగ్గర సమాజము ఆందోళనకు గురయ్యేటువంటి అవకాశం ఉంటుంది. అంటే గెలుపు ఓటమి మధ్య న్యారో మార్జిన్ ఉన్న దగ్గర సమాజంలో ఆ న్యూమరిక్ గేమ్ ఏదైతే ఉంటుందో అది చూసి సమాజం ఆందోళన చెందే అవకాశం ఉంటుంది. కాబట్టి మరీ ముఖ్యంగా ఆ న్యారో మార్జిన్స్ ఉన్న దగ్గర ప్రతి ప్రశ్నకు పోటీ చేసిన అభ్యర్థి అడిగిన ప్రతి ప్రశ్నకు కూడా సమాధానం చెప్పాలి, సంతృప్తిపరచాలి అని చెప్పి ఆ జడ్జిమెంట్లో ఇవ్వటం జరిగింది. కానీ ఈరోజు అసలు ఆ జడ్జిమెంట్ ఎటువైపు వెళ్ళింది అనేటువంటిది నాకు అర్థం కావట్లేదు. ఎందుకు అర్థం కావట్లేదు అంటున్నానంటే, బాలినేని శ్రీనివాసరెడ్డి గారు, మాజీ మంత్రి గారు జూన్ 10వ తేదీ 2024 వారు ఎన్నికల కమిషన్కి ఒక అర్జీ పెట్టుకున్నారు. ఏమని అర్జీ పెట్టుకున్నారంటే, సరే సహజంగా ఆ నియోజకవర్గంలో ఉన్నటువంటి 12 పోలింగ్ బూతుల్లో ఈవీఎంస్ని వీవీప్యాట్స్ని కంపేర్ చేయటం. అంటే ఈవీఎంస్లో పోలైనటువంటి ఓట్లని వీవీప్యాట్లో సుమారుగా 6 లక్షల రూపాయల వరకు ప్రభుత్వం ఆ రోజు ఎన్నికల కమిషన్కి కట్టడం అఫీషియల్గా కట్టడం జరిగింది. మరి కట్టిన తర్వాత ఎప్పటికీ వాళ్ళకి పిలుపు రాకపోతుంటే మళ్ళీ ఆగస్టు 8, 2024 మళ్ళీ ఇంకొకసారి మెమోరాండం ఇవ్వడం జరిగింది. మెమోరాండం ఇచ్చిన తర్వాత కొద్ది రోజులకు పిలిచి కొత్త ఈవీఎంలు తీసుకొచ్చాము, మీరు ఓట్స్ పోల్ చేయండి, కౌంట్ చేసి ఇస్తాము. మేము కొత్త ఈవీఎంలు చెక్ చేయడానికి మేము డబ్బులు కట్టలేదు కదా. మా నియోజకవర్గంలో జరిగినటువంటి పోలింగ్లో మీరు ఒక 12 పోలింగ్ బూతులకు అవకాశం ఇచ్చారు. ఆ 12 పోలింగ్ బూతులు ఏవైతే ఉన్నాయో ఆ 12 పోలింగ్ బూతుల్లో వచ్చినటువంటి ఈవీఎం ఓటు ప్లస్ వీవీప్యాట్ని కంపేర్ చేసి చూపించండి, మాకు అవసరం లేదు. లేదు అలా చెప్పడం కుదరదు, మీరు కొత్తవి తీసుకొచ్చాము, తలా ఒక 10 ఓట్లు వేసుకోండి, ఆ 10 ఓట్లు పడితే అంటే ఆ 10 ఓట్లు మళ్ళీ కౌంటింగ్లో కనబడితే ఈవీఎంస్. అంటే ఇది ఎలా ఉంటుందంటే అండి, ఎయిర్ ఇండియా ప్రమాదం జరిగింది గుజరాత్లో. సో బోయింగ్ వాళ్ళ విమానం, బోయింగ్లో కంపెనీకి సంబంధించిన లోపాలు ఉన్నాయనుకుని అందరం అనుకున్నాం. బోయింగ్ వాడు రేపు లేదండి ఇంకో కొత్త విమానం తీసుకొస్తాను, అందరు ఎక్కండి, మళ్ళీ నేను ఫ్లై చేసి చూపిస్తాను, కొత్త విమానం కనుక ప్రమాదానికి గురి కాకపోతే మా లోపం ఏమీ లేనట్టు, కొత్త విమానం కూడా ప్రమాదానికి గురైతే మా లోపం ఉన్నట్టు అని అన్నారనుకోండి, ఇది సమర్థనీయమా? ఇది సమర్థనీయం కాదు కదా. అంటే నాకు ఒక్క ప్రశ్న సమాధానం, బ్రేక్ కూడా తీసుకోవాలి. ఇప్పుడు సాయంత్రం అయిన తర్వాత ఓటర్ల క్యూలు నిలబడి ఉంటే వాటిని సీసీటీవీ ఫుటేజ్ అదేంటుంది అంటే ఎన్నికల కమిషన్ యొక్క ప్రవర్తన తీవ్ర అనుమానాస్పదంగా ఉందనడానికి అసలు ఫామ్ 20 ఏంటి? సరే మీరు అడిగినటువంటి ప్రశ్నగా వస్తాను. అసలు సీసీటీవీస్ని ఇన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఏర్పాటు చేసింది దేనికోసం? ఎలక్షన్ కమిషన్ వాళ్ళు కూర్చొని చూసుకోవడానికా? కాదు కదా. ఎన్నికల్లో పోటీ చేసినటువంటి అభ్యర్థుల యొక్క అనుమానాలని నివృత్తి చేయడానికే కదా. చేయడానికి అప్పుడు దానికి ఏం చేద్దాం, సీక్రసీ ఆఫ్ ఓటింగ్ అనేటువంటిది మిస్ అవుతుంది అని. సీక్రసీ ఆఫ్ ఓటింగ్ ఏ విధంగా మిస్ అవుతుంది? ఇప్పుడు ఆ బ్యాలెట్ యూనిట్ ముందు కెమెరా పెట్టి ఏ వ్యక్తి ఎవరికి ఓటేస్తున్నారనేటువంటిది, ఏ ఓటేస్తున్నారనేటువంటి దాన్ని రికార్డ్ చేయలేదు కదా. మీరు ఎక్కడ రికార్డ్ చేశారు? ఓవరాల్గా ఆ పోలింగ్ స్టేషన్లో ఉన్నటువంటి ప్రిమిసెస్, తర్వాత క్యూస్, అంటే వరుసలో ఉన్నటువంటి ప్రజలు ఎంతమంది ఉన్నారు ఇవి చూడటం కోసం. అంటే ఫర్దర్గా అక్కడ మ్యానిపులేషన్ కానివ్వండి, లేకపోతే బూత్ రిగ్గింగ్. అంటే ఇక్కడ కీలకమైన పాయింట్, అక్కడ మనుషులు లేకుండా ఓట్ల శాతం పెరిగిపోయిందని చెప్తున్నారు అనుమానానికి ఆస్కారం ఇస్తున్నారు. ఇప్పుడు దాని యొక్క ఎస్ఓపి మార్చింది అక్కడే. అది ఎప్పుడు మార్చారు? పోలింగ్ అయిపోయిన తర్వాత దాని ఎస్ఓపి మార్చి పడేశారు. మేము అది సీక్రసీకి భంగం కలిగిద్ది, వ్యక్తి గోప్యతకు భంగం కలిగిద్ది, మేము సీసీటీవీ ఫుటేజ్. అసలు మేము మాలాంటి వాళ్ళు ఏం అడుగుతామంటే, నువ్వు ఏ వ్యక్తి ఎవరికి ఓటు వేశారు అనేది అడగట్లా. రెండోది, ఆ విధంగా మీరు సీసీటీవీలు ఏర్పాటు చేసి ఉంటారని మేము అనుకోవట్లా. కనీసం సాయంత్రం 6 గంటల తర్వాత క్యూలో ఎంతమంది ఉన్నారు ఫుటేజ్ చూడటానికి, ఆ ఫుటేజ్ ఇవ్వడానికి మీకున్నటువంటి అభ్యంతరం ఏంది? అది కూడా ఇవ్వలేనప్పుడు ఇన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి దేశవ్యాప్తంగా మీరు సీసీటీవీ ఫుటేజీలు పెట్టినటువంటి యొక్క
ఉద్దేశం ఏమిటి, ఇది చెప్పాల్సినటువంటి బాధ్యత అయితే ఎలక్షన్ కమిషన్ మీద ఉంటుంది. రైట్. అంబటి రామకృష్ణ యాదవ్ గారు కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి లైన్లో ఉన్నారు. రామకృష్ణ గారు మాట్లాడండి సంక్షిప్తంగా. నమస్కారం, మాట్లాడండి ప్లీజ్. నిన్న రాహుల్ గాంధీ గారు ప్రజెంట్ చేసింది బెంగళూరు సెంట్రల్ కాన్స్టిట్యున్సీకి సంబంధించి ఒక అసెంబ్లీ సెగ్మెంట్ సార్. మహాదేవ్పూర్. అవును, ఒక అసెంబ్లీ సెగ్మెంట్ కి సంబంధించి మాట్లాడారు సార్ ఆయన. అవును. ఆ ఒక్క అసెంబ్లీ సెగ్మెంట్ లోనే దాదాపు 1,250 ఓట్లు తేడా వచ్చింది అని సాక్ష్యాలతో సహా ఆయన ఎక్కడెక్కడ ఏం జరిగింది అని క్లియర్ గా స్పష్టంగా చెప్పిన తర్వాత ఇమ్మీడియట్ గా ఎలక్షన్ కమిషన్ రెస్పాన్స్ ఏంటంటే సాక్ష్యాలతో సహా ఎపిక్ నెంబర్స్, ఒక్కొక్కరికి 4 ఎపిక్ నెంబర్స్ ఉండటం, అట్లా డిఫరెంట్ అంటే అడ్రస్, ఇంటి అడ్రస్, డోర్ నెంబర్ 00 ఉండటం, ఇట్లాంటి అన్ని సాక్ష్యాలతో చెప్పిన తర్వాత ఎలక్షన్ కమిషన్ ప్రశ్న ఏమంటే రాహుల్ గాంధీని ఓట్ తీసుకొని ప్రమాణ స్వీకారం ప్రమాణం చేయాలంటే సర్టిఫికెట్ ఇవ్వమంటారు. అంటే మనిషి స్పష్టంగా చెప్పిన తర్వాత మళ్ళా అతన్ని ఎఫిడవిట్ ఇవ్వమని అడగడం ఎలక్షన్ కమిషన్ దాన్ని సీరియస్ గా తీసుకుంటుందా లేకపోతే ఆ తప్పుని కప్పిపుచ్చేదానికి ప్రయత్నిస్తుందా అనేది కూడా మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. సో వాళ్ళు ఇప్పుడు ఇందాక నుంచి మనకి మస్తాన్ గారు చెప్తున్నారు కదా, ఏదైతే అనుమానాలు ఉన్నాయో అవి నివృత్తి చేయడానికి బదులుగా ఎదురు ప్రశ్నించడం, దాంట్లో నుంచి తప్పించుకొని వెళ్ళటం, భారతీయ జనతా పార్టీని ఏ రకంగా కాపాడాలి అనుకునే ఒక కార్యక్రమాన్ని చేపట్టారు. తర్వాత చూడండి సార్, మహాదేవ్పుర అనే అసెంబ్లీ సెగ్మెంట్ విషయానికి అనాలిసిస్ చేసినప్పుడే మేము దాదాపుగా ఆయన చూపించారు, ఆ పేపర్స్ చూపించారు. ఏమని 3 అడుగులు వెడల్పులో 7 అడుగులు ఎత్తుంది డాక్యుమెంట్ పేపర్లు మొత్తం ఒక్క కాన్స్టిట్యున్సీ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ అనలైజ్ చేయాలంటే. సో దానికోసంగా డిజిటల్ డేటా అడుగుతున్నాం. డిజిటల్ డేటా అడిగితే కంపేర్ చేసి మీకు ఇంకా కూడా ఎలక్షన్ కమిషన్ కి మేము సహాయపడతాం, తప్పు ఎక్కడ ఉందో క్లియర్ గా చెప్తాం అంటుంటే డిజిటల్ డేటా ఇవ్వడానికి వాళ్ళు ఒప్పుకోవట్లేదు. ఈ తప్పులు అవకతవకలన్నీ ఈజీగా రాజకీయ పార్టీలు ఫైండ్ అవుట్ చేస్తాయి. ఎలక్షన్ కమిషన్ చేస్తున్న తప్పులు ఎవరికి భారతీయ జనతా పార్టీకి చేస్తున్న సహాయం మొత్తం ప్రజల ముందుకు వెళ్ళి నీకు తేలుతుందనే ఉద్దేశంతో డిజిటల్ డేటా ఇవ్వడానికి రైట్. అవన్నీ బాగానే ఉన్నాయి, అవన్నీ మేము కూడా విన్నాము, ఇంత బాగానే ఉంది. కానీ ఏపీలో 12.5% ఓట్లు పెరిగాయన్న మాట మీ రాహుల్ గాంధీ గారి నోటమ్మట రాలేదు కదా. అది ఆయన వీక్నెస్ అనుకోవాలా, లేకపోతే చంద్రబాబు గారి మాయాజాలంలో ఆయన ఉన్నాడు అనుకోవాలా? సరే పోనండి, మీరు ఎందుకు ఇబ్బంది పడతారు. కానీ ఇప్పుడు ఒక నిమిషం కొమ్మేని గారు ఇది రాజకీయ ఆరోపణలు. అంటే నిన్న నేను అంతకు ముందు కూడా చెప్పాను, మీ డిబేట్లోనూ రాహుల్ గాంధీ గారు మేము ఎక్కడైతే డేటా అనాలిసిస్ చేశామో మీకు చెప్తున్నా, ఒక అసెంబ్లీ డేటా కానీ బట్ హీ రిఫర్డ్ అదర్ స్టేట్స్ ఆల్సో. బట్ హీ రిఫర్డ్ అదర్ స్టేట్స్ ఆల్సో, అది వేరే విషయం. నేను అనేది ఏంటంటే ఒక దేశ ఒక కాదు మిత్రమా, కాదు ఒక్క నిమిషం, ఒక్క నిమిషం దేశ ప్రతిపక్ష నేతగా ఓకే మీతో పాటు కలిసి వస్తారు. మీరు వెళ్ళేమో బీజేపీ వాళ్ళతోటి, బీజేపీ కూటమి ఉన్న వాళ్ళతో మీరు ఫ్రెండ్షిప్ చేయండి, వాళ్ళు మీతో కలిసి వస్తారు. ఓకే రైట్ ఓకే. కాదు నేను కాదనట్లేదు మిత్రమా, నేను అనేది రాహుల్ గాంధీ గారు దేశానికి ప్రతిపక్ష నేత కింద లెక్క, లోక్సభలో ప్రతిపక్ష నేత అంటే. ఆయన ఏదో నేను నా వరకే నేను మాట్లాడుకుంటానంటే కుదరదు కదా. దేశంలో ఎక్కడేం జరిగినా మాట్లాడితే బాగుంటుంది, అంతేగాని మీరు నాతో కలిసి రండి అక్కడ అంటే ఏపీలో అక్రమాలు జరిగినా మీరే చూస్తా కూర్చుంటారా అన్న ప్రశ్నకి మీరు సమాధానం ఉండదు కదా. రైట్, ఓకే, నో ప్రాబ్లం. దాని గురించి తర్వాత మాట్లాడితే వెంకటరామరెడ్డి గారు చెప్పండి, స్పెసిఫిక్గా చెప్పండి సంక్షిప్తంగా. ధర్మవరంలో ఏమేమి అవకతవకలు జరిగాయి, ఎట్లెట్లా జరిగాయి అనే దాని మీద సంక్షిప్తంగా మీకు పాయింట్ వైజ్ చెప్పండి దయచేసి. తర్వాత ఆయన రాష్ట్ర వ్యాప్తంగా ఏం చెప్తారు. ఓవరాల్ గా కూడా ఇంతకుముందు మస్తానన్న చెప్పిన విధంగానే టోటల్ గా ఎక్కడైతే పోలైన ఓట్లకు కావచ్చు, ఇది కావచ్చు, సాయంత్రం 5 తర్వాత ర్యాపిడ్ గా పెరిగిన ఓట్ల నెంబర్ ఏదైతే ఉందో అది బిగ్ క్వశ్చన్ మార్క్. అంటే 68% దగ్గర ఆగిపోయినాయి, మా దాంట్లో కూడా 80% వరకు పెరగడం జరిగిందన్న. అండ్ మోర్ ఓవర్ ఈ ఎలక్షన్స్ మీద అనేది అసలు ఇదే లేదు. మా దాంట్లో ఎప్పుడైతే కౌంటింగ్ దగ్గర కూర్చోవడం జరిగిందో, మా ఏజెంట్లు కూర్చోవడము, బీజేపీ ఏజెంట్ మిగతా అందరూ కూర్చున్న తర్వాత అక్కడ మా అబ్జర్వ్ చేసిన ఏంటంటే మాకంటే ముందు వాళ్ళు లిస్టు తీసుకొని వచ్చి, మా లోకల్ ఎవరు ఏజెంట్ గా కూర్చోలేదు, కొంతమంది మాత్రమే, మిగతా అంతా ఆయన లోకల్ ఎవరు లేదు, జమ్మలమడుగు నుంచో లేకుంటే కర్నూలు నుంచో తీసుకొని రావడం. వాళ్ళు మాకంటే ముందే చెప్పేస్తున్నారు, ఈ బూత్లలో మీకు ఇంత మెజారిటీ వస్తుంది, ఈ బూత్లలో మాకు ఇంత మెజారిటీ వస్తుంది అని చెప్పేసి. నేను టౌన్ లోకి వచ్చే ముందే 12,500 మెజార్టీతో 13,000 మెజార్టీతో వస్తుంటే వాళ్ళు ముందే చెప్పారు, ఇంకా ఇక్కడ నుంచి మాదే మెజార్టీ,
ఈయన వాళ్ళు రౌండ్ మాకంటే ముందే చెప్తూ పోతున్నారు అనమాట, మెజార్టీ ఇంత వస్తుంది ఇంత వస్తుంది ఇంత వస్తుంది అని. దట్స్ అ బిగ్ క్వశ్చన్ మార్క్ అనమాట. అంటే ఎలక్షన్స్ తర్వాత కూడా వాళ్ళకున్న ఆ గ్రిప్ కొన్ని లోకల్ నుండి ఈ పలానా బూత్ లో గతంలో జరిగిన దానిలాగా ఆ విధంగా కాకుండా అది బిగ్ క్వశ్చన్ మార్క్ అనమాట ఆ కనుమానాలు వచ్చే విధంగా. అదే విధంగా నా దగ్గర ఇప్పుడు మడక్సిర కాన్స్టిట్యున్సీకి సంబంధించి ప్రాక్టికల్ గా ఉంది ఓటర్ లిస్ట్ కూడా, ఏ విధంగా బూత్స్ లలో అక్కడ 1,84,454 ఓట్లు మొత్తం పోల్ అయింటే కౌంటెడ్ ఓట్లు వచ్చి ద సేమ్ నెంబర్ కి వచ్చి చూపిస్తూ కొన్ని నెంబర్లు ప్రతి రౌండ్ లోనూ కూడా కొద్దిగా గ్యాప్ వస్తుంది. నెంబర్ ఒక రౌండ్ లో 4 ఓట్లు ఎక్కువ రావడము, ఒక రౌండ్ లో 2 ఓట్లు, ఒక రౌండ్ లో 100 ఓట్లు పెరగడము, ఒక రౌండ్ లో 100, ఆ విధంగా పెరగదు. ఫైనల్ ఫిగర్ వచ్చాను కదా ఒకటే నెంబర్ చూపిస్తాడు, మధ్యలో మాత్రం ఇష్టానుసారం పెరుగుతా పోతా. అంటే ఆడ ఓడిపోయిన ఓట్లు ఎంత అంటే 300 ఓట్లతో ఓడిపోయినది. సో ఆ విధంగా మొత్తం దిస్ ఈస్ కంప్లీట్లీ మ్యానిపులేషన్స్ తో జరిగినదని పూర్తిగా నేనే కాదు జనాలు కానీ ఎవరైనా కానీ మేము వేసినాము ఎక్కడ పోయినా తెలియదు అనే పద్ధతికి ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉండడం జరిగింది. సో దాన్ని బట్టే దెర్ ఇస్ ఎ మ్యానిపులేషన్ జరిగిందనే పూర్తిగా. రైట్, మీ అబ్జర్వేషన్ చెప్పండి. రాష్ట్ర వ్యాప్తంగా నిజంగానే 12.5% ఓట్లు పెరిగినాయి మీరు నమ్ముతున్నారా? నమ్మితే అంటే ఆల్రెడీ కోర్స్ వచ్చిందనుకోండి, ఓవరాల్గా ఇట్లాంటి అబ్జర్వేషన్స్ ఏంటి, ఏమేమి అవకతవకలు జరిగినట్లు? ఈ ఓట్ల పెరుగుదల విషయంలో ఓట్ ఫర్ డెమోక్రసీ అనేటువంటి సంస్థ పోలింగ్ అయిపోయిన తర్వాత కొద్ది రోజులకి 226 పేజీల నివేదికను ఎలక్షన్ కమిషన్కి ఇవ్వడం జరిగింది. అలాగే రాజకీయ పార్టీలకు కూడా ఇవ్వడం జరిగింది. వారి లెక్క ప్రకారం 12.54% ఓట్లు ఆంధ్రప్రదేశ్లో పోల్డ్ ఓట్స్ కంటే కౌంటెడ్ ఓట్స్ ఎక్కువ ఉన్నాయి అని చెప్పడం జరిగింది. అయితే వాళ్ళు ఊరినేదో గాలిలో రాయి వేసినట్టు చేయలే. వాళ్ళు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ప్రధాన కార్యాలయం ముందు ఢిల్లీలో 2 సార్లు ప్రెస్ మీట్ పెట్టి ఎలక్షన్ కమిషన్కి ఛాలెంజ్ విసిరారు. ఇది మా డేటా, దీన్ని కాదని మీరు అనగలరా అని చెప్పారు. చెబితే సహజంగా అది చిన్న విషయం కాదు, చాలా పెద్ద విషయం. అది ప్రజాస్వామ్యాన్ని పరిహసించేటువంటి విషయం. అటువంటిప్పుడు ఎలక్షన్ కమిషన్ ఏం చేయాలంటే వాళ్ళు చేసినటువంటి ఆరోపణలో గనక నిజం లేకుంటే వెంటనే వారి మీద కేసు నమోదు చేయాలి, వారి మీద చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవాలి. అటువంటి చర్యలు ఏమీ తీసుకోలేదు. అంటే ఒకటి. రెండోది, అనేక నియోజకవర్గాల్లో అంటే ఆ డేటా వచ్చిన తర్వాత చెక్ చేస్తూ ఉంటే సాయంత్రం 6 గంటల తర్వాత విపరీతంగా పోలింగ్ పెరిగింది. ఇది వాస్తవం. అది సీసీటీవీ ఫుటేజ్ ఇవ్వరు మళ్ళీ, విపరీతంగా పెరిగింది. అంటే సుమారుగా ఆ రోజు మేము చూసిన దాన్ని బట్టి అయితే 13-14% వరకు పెరిగినట్టు అనిపించింది. సరే, ఓవరాల్గా క్యుములేటివ్గా చూసుకుంటే కొన్ని పోస్టల్ ఓట్స్ కలపడము, కొన్ని సర్వీస్ ఓట్స్, తర్వాత ఇళ్ల దగ్గరికి కూడా వెళ్ళి అంటే ఎవరైతే వృద్ధులు ఉన్నారో వయోవృద్ధుల దగ్గరికి వెళ్ళి తీసుకొచ్చినటువంటి ఓట్స్ ఇవన్నీ కలిపిన తర్వాత ఇది 12.54%కి జరిగింది. ఇదే గనక అబద్ధమైతే ఎలక్షన్ కమిషన్ ఈ రోజు కన్నా చర్యలు తీసుకోవాలి. చర్యలు తీసుకోలేదు కాబట్టి అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ అనేటువంటి సంస్థ కానివ్వండి, ఓట్ ఫర్ డెమోక్రసీ అనేటువంటి సంస్థ కానీ చేసినటువంటి ఆరోపణలు నిజమని నమ్మాల్సి వస్తుంది. నెంబర్ 1. నెంబర్ 2, మాలాంటి సంస్థలు కూడా అనేక నియోజకవర్గాల్లో అనేక పోలింగ్ బూతుల్లో అబ్నార్మాలిటీ కనబడింది. 0 ఓట్లు, 1 ఓటు, 11 ఓట్లు, 10 ఓట్లు. హిందూపూర్లో ఒక వార్డు, నాట్ ఓన్లీ హిందూపూర్, ఏది అతని కుటుంబంలో 9 మంది వార్డు మెంబర్ వైసీపీ వాళ్ళు ఉంటే 1 ఓటు కూడా. అదే కాదు, అంటే అంటే కొన్ని కారణాలు కూడా ఉండాలండి. కారణాలు లేకుండా మీరు సీనియర్ జర్నలిస్ట్గా మీరు 1994లో తాడికొండ నుండి సిపిఐ అభ్యర్థి శాసనసభ్యులుగా గెలిచారు. వారు మళ్ళీ తిరిగి 99లో మళ్ళీ పోటీ చేయడం జరిగింది. 94లో గెలిచినప్పుడు పొత్తులో గెలిచారు, 99లో పొత్తు లేదు కాబట్టి. కానీ వారికి కేవలం 34 ఓట్లు మాత్రమే రావడం జరిగింది. దానికి కారణాలు ఉన్నాయి. ఎందుకంటే ఆ రోజు సిపిఐ టీడీపీతో కలిసి ఉంది, ఆ తర్వాత కలవలేదు, ఈయన క్యాంపెయిన్ చేయలేదు, గెలవమని చెప్పి. చాలామంది చూస్తే వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళు తప్పితే వేరే వాళ్ళు ఓట్లు వేల. దాన్ని మేము కేస్ స్టడీ కింద కూడా తర్వాత కాలంలో తీసుకున్నాం. ఇక్కడ వచ్చేటప్పటికి ఆంధ్రప్రదేశ్లో 2 కూటములు, ఒకటి వైఎస్ఆర్సీపీ కూటమి అంటే ఒకే పార్టీ, అటువైపు అన్ని పార్టీలు కలిసి ఒక కూటమి, ఇంకా వేరే పార్టీకి ఓట్లు వెళ్ళేటువంటి అవకాశం లేదు. ఇటువంటి 2 కూటమిలో ఉన్నప్పుడు 1 ఓటు, 9 ఓట్లు, 7 ఓట్లు, 11 ఓట్లు, ఇది అంటే వినడానికి కూడా. అంటే మీ సర్వేలు జనరల్గా అన్ని 99% కరెక్ట్గా వచ్చినాయి. కానీ ఊహించారా అసలు ఈ పరిణామం? ఊహించలేదండి, ఊహించలేదు. అంటే మీరు ఎక్స్పెక్ట్ చేయలేదా ఇట్లా ఏమంటారు మ్యానిపులేషన్ జరుగుతాయని? కానీ ఇట్లా ఈవీఎంలో ఎఫెక్ట్ ఒకటి, 2 ఈ ఓటర్ల జాబితాల్లో జరిగే మతలబులు, ఇవన్నీ మీరు ఊహించలేకపోయారా? అంటే జరుగుతాయని తెలుసు కానీ నేను ఊహించలేను కదా ఇట్లా జరిగిద్ది అనేటువంటిది. అంటే మీకేమి సమాచారం లేదు
దానికి సంబంధించి. సరే, ఒకవేళ సమాచారం ఉన్నా కూడా నేను ఇప్పుడు కెమెరాల ముందు వాటి విషయాలు నేను ప్రస్తావించే స్థితిలో లేను. ఓకే, సరే, పక్కన పెడదాం. ఇప్పుడు ఫామ్ 20 అండి. ఫామ్ 20 గురించి నేను అనేక సార్లు ఎలక్షన్ కమిషన్కి లేఖ రాయడం జరిగింది. అనేక మంది తెలిసినటువంటి రాజకీయ నాయకులతో కూడా లేఖలు రాయించడం జరిగింది. భారతదేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల యొక్క ఫామ్ 20 పెట్టి కేవలం ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి ఫామ్ 20 ఏ బూత్ లో ఎన్ని ఓట్లు వచ్చాయి, ఫామ్ 20 అంటే కౌంటెడ్ ఓట్స్, ఏ పోలింగ్ బూత్లో ఎన్ని ఓట్లు వచ్చినాయని తెలిపేటువంటి పత్రం. ఆ అఫీషియల్ ఆ పేపర్ వస్తే కానీ, ఆ ఫామ్ వస్తే కానీ ఎవరైనా సరే అనుమానాలని కోర్టుకి దృష్టికి తీసుకెళ్ళడం సాధ్యం కాదు. 109 రోజులు వారు దాన్ని పబ్లిక్ డొమైన్ లో పెట్టలేదు. ఇది చాలా పెద్ద విషయం. అది బ్యాటరీ ఛార్జింగ్ ఒకటి అడుగుతుంటే కూడా దానికి సమాధానం అంటే బ్యాటరీ ఛార్జింగ్ ఇప్పుడు ఏమైందండి సార్, బ్యాటరీ ఛార్జింగ్ అనేటప్పుడు మీరు నేను టెక్నికల్ పర్సన్స్ కాదు, దానికి ఏదో వాళ్ళు కారణాలు చెప్పొచ్చు. కానీ ఇదైతే కారణం చెప్పలేరు కదా. అదే రోజు రాత్రికి మీరు అప్లోడ్ చేయవలసినటువంటి ఫామ్ 20ని ఇన్ని రోజుల పాటు ఎందుకు మీరు ఆపారు అనేటువంటిది చెప్పాలి కదా. ఇంకోటండి, మొన్న ఏప్రిల్ 2024లో ఒక మంచి జడ్జిమెంట్ సుప్రీంకోర్టు ఇవ్వడం జరిగింది. సంజీవ్ ఖన్నా గారు, త్రిసభ్య ధర్మాసనం ఒకటి. వాళ్ళు దాంట్లో ఫామ్ 17C అంటే ఆ రోజు ఆ పోలింగ్ బూత్లో ఎన్ని ఓట్లు పోలయ్యాయి అనేటువంటి దాన్ని ఫామ్ 17C అంటారు. ఆ ఫామ్ 17C అలాగే పోల్డ్ ఓట్స్, ఆ ఈవీఎం కౌంట్ చేసినప్పుడు ఈ రెండింటి మధ్య కనుక మిస్ మ్యాచ్, ఒక్క పోలింగ్ బూత్లో మిస్ మ్యాచ్ ఉన్నా అక్కడ అన్నీ రీకౌంటింగ్ చేయాలి అని చెప్పి సుప్రీంకోర్టు జడ్జిమెంట్. కానీ ఎవరు బట్టి సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇది, అత్యున్నత ధర్మాసనం ఇచ్చినటువంటి సుప్రీంకోర్టు. అటువంటిది మొన్న అక్టోబర్ 28, 2024 గౌరవ న్యాయమూర్తి జస్టిస్ నిమ్మగడ్డ వెంకటేశ్వర్లు గారు బాలినేని శ్రీనివాసరెడ్డి గారి కేసులో ఇచ్చినటువంటి తీర్పు నాకు చాలా ఆశ్చర్యాన్ని కలిగించింది. బాలినేని వర్సెస్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాగా రేపు చరిత్రకు ఎక్కబోతున్నటువంటి ఈ తీర్పులో అసలు ఏమీ అవసరం లేదు అని చెప్పేసి వారు పిటిషన్ ని డిస్మిస్ చేయడం జరిగింది. అంటే ఇది మరి సుప్రీంకోర్టు డైరెక్షన్స్ కి వ్యతిరేకం కదా. అది ఇప్పుడు సుప్రీంకోర్టు ఎవరు వెళ్ళాలి? ఇప్పుడు మళ్ళీ అదే బాలినేని గారు సుప్రీంకోర్టుకి వెళ్ళాలి. సరే, ఇవాళ మరి వారు ఎందుకు వెళ్ళలేదో, రెండోది సుప్రీంకోర్టుకి వెళ్ళాలంటే ఇవాళ లక్షలు కాదు కోట్ల రూపాయలు సీనియర్ అడ్వకేట్స్ పెట్టాల్సినటువంటి జనసేనలో చేరిపోయాడు కదా ఆయన. ఓకే, అది రాజకీయ ఆరోపణలు నేను చేయలేను కానీ ఎందుకంటే సార్ నేను ఇప్పుడు ఒక 3-4 సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ ని నేను మెన్షన్ చేశాను మీకు. ఏడీఆర్ వర్సెస్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా, నారా చంద్రబాబు నాయుడు వర్సెస్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా, అరికెల్ నర్సారెడ్డి వర్సెస్ వెంకటరామరెడ్డి గారు. ఇటువంటి కేసుల్లో సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా అల్టిమేట్గా కంటెస్టెడ్ క్యాండిడేట్స్ యొక్క అన్ని అనుమానాలను నివృత్తి చేయవలసినటువంటి బాధ్యత ఎలక్షన్ కమిషన్ మీద ఉన్నది. ఓవరాల్ గా అయితే ఏపీలో అక్రమాలు జరిగాయని మీరు నమ్ముతున్నారు? అది స్పష్టంగా కనబడుతుంది కదా. ఇన్ని ఓట్లు పెరగటం అనేటువంటిది ఎందుకు పెరిగింది అనేది ఎలక్షన్ కమిషన్. ఇంకోటి సార్, ఇప్పుడు నిన్న రాహుల్ గాంధీ గారు ఏదో చేశారనుకోండి, రాహుల్ గాంధీ గారు చెప్పినటువంటి ఆయన చూపించారు. ఆయన ఏదో గాలిలో బాణాలు వేయలేదు. ఆయన కూర్చొని ఇదిగోనైనా ఇదిగో ఈ ఓట్లు అని చెప్పి స్పష్టంగా చూపించిన తర్వాత మీరు ప్రమాణం చేస్తారా? ఇదేంటి ప్రమాణం చేస్తారా, పూజలు చేస్తారా అని ఎలక్షన్ కమిషన్ అడగటం ఏంటి? మీరు చేయాల్సింది ఏంటి? ఎస్, మీరు ఇదిగో ఈ విషయం మహదేవ్పురాలో ఈ విషయాన్ని మీరు ప్రస్తావించారు, ఇది తప్పు. మీరు తీసుకొచ్చినటువంటి ఓటర్ లిస్టు నకిలీ ఓటర్ లిస్టు మీరు కాంగ్రెస్ పార్టీ ఆఫీసులో తయారు చేశారు, ఇది మా ఓటర్ లిస్టు కాదు అని చెప్పాలి కదా. చెప్పకుండా ప్రమాణాలు చేస్తారా, పూజలు చేస్తారా, యజ్ఞాలు చేస్తారా? ఆరా మస్తాన్ గారు ఏమో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పరిస్థితిని విశ్లేషిస్తే ధర్మవరంలో ఆయన స్వీయ అనుభవాన్ని ఆయన వెంకటరామరెడ్డి గారు వివరించారు. ఒకటి నేషన్ వైడ్ కూడా చెప్తారండి. మీరు బాగా గుర్తు పెట్టుకుంటే 2023 డిసెంబర్ లో ఒక చట్టం పాస్ చేస్తుంది. ఎలక్షన్ కమిషన్ అపాయింట్మెంట్ దానికి సంబంధించి సిజేఏ ఉండకూడదు దీంట్లోనే ఒక పాస్ చేసి జనవరి 2024 లో తీసుకొని వచ్చేసి వాళ్ళకి అప్పుడప్పుడు చేస్తారు. అదే జ్ఞానేష్ కుమార్ ఈ రోజు ఎలక్షన్ కమిషన్ గా ఉన్నాడు. ఆయన మన పోయినప్పుడు మన వాళ్ళు కానీ ఇంకోరు కానీ రిప్రజెంట్ చేసినప్పుడు అంటే ఒక చట్టాన్ని అంత ముందు సుప్రీంకోర్టు ఆర్డర్స్ ఇచ్చిన దాన్ని కూడా తొంగలేకి తొక్కి అప్పుడప్పుడు ఒక చట్టం చేసి ఏమని సిజేఏ అనేది పార్ట్ ఆఫ్ ఎలక్షన్ కమిషన్ ఇష్యూ అండి. వాళ్ళే తీసుకొని వచ్చి అపాయింట్ చేసినాడు. అప్పటి నుంచి మొదలైందండి ఈ ప్రక్రియ అంతా. రైట్. ఏదేమైనా ఎలక్షన్ కమిషన్ పారదర్శకంగా లేకపోతే ప్రజాస్వామ్యానికే పెను ప్రమాదం అవుతుంది. వాళ్ళు సాధ్యమైన 99% నిజాయితీగా పనిచేసి నిజాయితీగా ఉన్నామని ప్రజల్లో అనిపించుకోకపోతే మాత్రం ఇది ఇందాక ఎవరు అన్నట్లుగా వ్యవస్థలకి అది చాలా చేటు చేస్తుంది. మరి దీనికి ఏమైనా మార్పులు జరుగుతాయా లేదా, భవిష్యత్తు ఎలా ఉంటుంది, ప్రజలు ఎలా రియాక్ట్ అవుతారనేది చూడాలి. ఆరా మస్తాన్ గారు, కేతిరెడ్డి వెంకటరామరెడ్డి గారు, అలాగే అంబటి రామకృష్ణ యాదవ్ గారు అందరికీ కూడా ధన్యవాదాలు. ఇది నేటి చర్చా కార్యక్రమం. నమస్కారం.